హలో, నేను మీ సిఎస్ రావు. బాహుబలి 1, బాహుబలి ఎండింగ్ తర్వాత రాజమౌళికి సినిమాల్లో ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు 2019 అలాగే 2024 ఎగ్జిట్ పోల్స్ తర్వాత కేకే సర్వేస్కి అంతే పేరు వచ్చింది. ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. ఆయన ఎక్కడ కనపడినా ప్లీజ్ సెల్ఫీ అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మన దగ్గర కేకే ఉన్నారు, ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. హలో కేకే. థ్యాంక్ యూ సార్. సో బయటకు ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం ఇప్పుడు 2024 సింగిల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్. అంటే ఇంతకుముందు ఎక్కడైనా ఒక దగ్గర ఆపి టీ తాగే స్వతంత్రం అయింది సార్. ఇప్పుడు ఆ స్వతంత్రం కోల్పోయాను అనుకుంటుంది అనిపిస్తుంది. ఫ్రీగా అలా అది కొంచెం. సో ఫ్రీ అయిపోయావా ఇప్పుడు? అంటే సింగిల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కొంత ఆ ప్రెషర్ అంటే అప్పుడు మీకు ఒకసారి మీరు కావాలంటే మనం ఇది థర్డ్ ఇంటర్వ్యూ సార్ మనం చేసింది. మనం ఎగ్జిట్ పోల్స్ ఇవ్వక ముందు చేసాం, ఎగ్జిట్ పోల్స్ తర్వాత చేసాం, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక చేస్తున్నాం. అప్పుడు నా నెంబర్లో కానీ, అప్పుడు నా మాట తీరులో కానీ, అప్పుడు నా కాన్ఫిడెన్స్లో కానీ నాకు తెలిసి ఇప్పుడు చెప్పడం చాలా తేలిక. ఎస్ సార్ మేము చాలా అనేది. కానీ దాని ముందు కూడా కావాలంటే మీరు స్లైడ్స్ కట్ చేసి మన దగ్గర ఉంటే స్క్రీన్స్ కట్ చేసేయండి. ఆ మెయిన్ నెంబర్ చెప్పినప్పుడు అప్పుడెంత ఇప్పుడు అంటే ఇప్పుడు పెద్ద విషయం కాదు. సేమ్ అదే ప్యాటర్న్ సార్. ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నట్టు. అవును, సెకండ్ ఇంటర్వ్యూలో ఎగ్జిట్ పోల్ తర్వాత చేసిన ఇంటర్వ్యూలో ఎలా ఉందో ఇప్పుడు తర్వాత కూడా అలానే, అప్పుడు కూడా అంతే కాన్ఫిడెన్స్ కనిపించింది నాలో. సో మనం స్టెప్ బై స్టెప్ వచ్చాం. నాకు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు, ఎగ్జిట్ పోల్స్ ఇది 100% కరెక్ట్ అవుతాయి, దీంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పేసి. పర్సంటేజ్ కూడా కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? అదే సార్, ఇప్పుడు ఓవరాల్ నియోజకవర్గం కరెక్ట్గా వచ్చాయి అనుకోండి, ఓవరామరిగా మనకు 1% లోపే మనకు డిఫరెన్స్ వచ్చింది. మనం 38.8 అన్న సంథింగ్ చెప్పాము, 39 పాయింట్ చేంజ్ వచ్చింది. సో యాక్యురసీ చాలా దగ్గరికి ఓవరాల్ పర్సంటేజ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన చాలా మంది చేయరు. చాలా మంది ఏంటంటే నియోజకవర్గాలు కరెక్ట్గా చెప్పారు, లేకపోతే జనసేన 21 బాగా చెప్పారు, లేకపోతే ఇది 6+8 బాగా చెప్పారు, లేదా ప్రతిపక్ష హోదా అనేది అయ్యి చెప్తా ఉంటారు. అసలు మొత్తం క్రోడీకరించిన పర్సంటేజ్ కూడా దగ్గరికి వచ్చింది. అది మెయిన్. సో దాన్ని చూసిన తర్వాత చాలా అనుమానాలు వస్తున్నాయి. కేకే ఏదో ఈవీఎంలు మార్చేశారు, ఈవీఎంలు సెట్ చేయడానికి ఏదో టీడీపీతో టైఅప్ అయ్యారు. మొత్తం అన్ని నెంబర్లు చెప్పి ఉండాలి వాళ్ళు, పర్సంటేజ్ చెప్పి, నెంబర్లు చెప్పి, అన్ని చెప్పి, మెజారిటీలు చెప్పి. సో టైఅప్ అయ్యాను టీడీపీతో అని అంటే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నెంబర్ టీడీపీతో అయిపోయింది సార్. ఇది మొన్న కూడా మర్చిపోయి ఇప్పుడు ఏం మాట్లాడినా, నేను సరదాగా మాట్లాడినా మొన్న ఏదో మీతో మాట్లాడినప్పుడు అప్పుడు ఎగ్జిట్ పోస్ట్ ఇలా దిగాను, ఇలా వచ్చిన తర్వాత ఆరామ్ మస్తాన్ గారు కరెక్ట్గా చెప్పుంటారు అనుకున్నాను. ఎందుకంటే ముందే చెప్పినా కానీ ఎగ్జిట్ అంతవరకు కట్ చేశారు. కట్ చేసి ఆ బిట్ కట్ చేసి చూసారా కిరణ్ కేకే ఒప్పుకున్నారు. నేను అదే ఏదో చెప్పేసి దాన్ని ట్రోలింగ్ అనమాట. సో అట్లా ఇప్పుడు టీడీపీ నేను జోక్ గా చెప్పాలన్నా భయం వేస్తుంది. అంటే జోక్ అంటే ఇప్పుడు నెంబర్ ఆబ్వియస్గా టీడీపీ అలైన్ అయింది కదా సార్. ఇప్పుడు నెంబర్ వచ్చింది టీడీపీ ఫేవర్ వచ్చింది. లాస్ట్ టైం నెంబర్ వైఎస్ఆర్సీపీకి అలైన్ అయింది. కానీ చెప్పిన వ్యక్తి, చెప్పిన సంస్థ అలైన్ అవ్వదు, అంతే తేడా. నెంబర్ మేబీ ఏ పార్టీకి ఫేవర్గా ఉండొచ్చు, దగ్గరగా ఉంది ఉండొచ్చు. కానీ పర్సంటేజ్ కూడా దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి ట్రోల్స్ కానీ, వాళ్ళు చేసేటువంటి న్యూస్ కానీ ఏంటంటే వాళ్ళకు పెద్ద మీడియా అయితే ఉంది కదా వాళ్ళకి. వాళ్ళు సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాస్తూ వాళ్ళు చెప్పింది ఏంటంటే హరికృష్ణ అనే అతను, హరిప్రసాద్ అనే అతను ఎలా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయాలని డెమో కూడా ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ సార్ అట్లా ఆయన ఏదో టెక్నికల్ గా సౌండ్ అంటే ఐటీ డిపార్ట్మెంట్ లో తెలిసిన అతను, ఆయన డెమో కూడా ఇచ్చారు గతంలో. అతనేమో చంద్రబాబు నాయుడు క్లోజ్. ఇప్పుడు కేకే కూడా ఆయనతోటి కలిసి వాళ్ళిద్దరు కలిసి చేసి ఉంటారు ఇది అనేది. ఆయన ఎవరో కూడా తెలియదు సార్. చెప్తున్నారు అసలు టీడీ పోల్ తెలుసా? ఎగ్జిట్ పోల్ ఇవ్వక ముందు టీడీ పోల్ తోటి ఎప్పుడన్నా కలిసారా? అంటే హై లెవెల్తో కదా. అంటే లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఎప్పుడు కలవలేదు సార్ నేను. బట్ ఎమ్మెల్యేలు అంటే చాలా మంది పరిచయం ఉంది. ఆఫీస్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మేము చేసే క్లయింట్ వాళ్ళే కదా. ఇట్స్ ఓకే. టీడీపీ వాళ్ళు ఓకే, చంద్రబాబు నాయుడు తోటి కానీ లోకేష్ తో కానీ కలవలేదు సార్. అసలు ఎగ్జిట్ పోల్ ఇప్పుడు నేను తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది వచ్చి రేపు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేస్తాం సార్, వీళ్ళు కలుద్దాం సార్ అని రోజుకి ఎవరో కాల్ చేయడం, లేకపోతే రావడం నా దగ్గర జరుగుతుంటే ఇప్పుడు నాకు అవసరం ఏముంది ఆయన కలిసి? నాకు అవసరం, నా పని మేము జాబ్ చేసాం అయిపోయింది. వాళ్ళని కంగ్రాచులేట్ చేసో లేకపోతే వాళ్ళ గెలుపుకి మేము ఆనందంగా ఫీల్ అయ్యో ఆ సెక్షన్ కాదు. నిజంగా అయిపోయిన తర్వాత ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని కలవమన్నా వెళ్తాం. ఆయన ఫోన్ వచ్చి మేము కలవండి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి. సేమ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, సేమ్ విత్ పవన్ కళ్యాణ్ గారు అయినా సరే. బట్ ఎమోషనల్లీ వాళ్ళ గెలుపు లేదా వాళ్ళ దానికి మేము దాంట్లో పాలు పంచుకోవడం కానీ, ప్రమాణ స్వీకరణ కానీ, బొకే కంగ్రాచులేట్ చేయడం కానీ, జస్ట్ కాఫీ తాదా మాకు అసలు అనవసరం, సంబంధం లేదు. అది గెలిచిన వ్యక్తికి ఎలా చెప్తాం, ఓడిపోయిన వాళ్ళకి కూడా అదే చెప్తాం ఓవరాల్గా. ఇప్పుడు ఫోన్ చేశారా?
రియల్ రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారిని లోకేష్ నాకు నేను ఎవరితో మాట్లాడలేదు సార్. అసలు వాళ్ళు ట్రై చేశారా మాట్లాడటానికి? లేదు, మామూలుగా ఇంకా ప్రతి ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు, ప్రతి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ చాలా మంది, మోస్ట్ ఆఫ్ దెమ్ టీడీపీ, అంటే వీళ్ళు చేస్తే వీళ్ళే చేస్తారు అనుకుంటారు, అందరూ చేస్తున్నారు అంటాను. వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే ఎందుకు ఇలా జరిగింది, ఏం మిస్టేక్ చేసాం అనుకుంటాను, అది ఓవరాల్ అడుగుతుంటారు పర్సనల్ రేపు ర్యాపో మీద. వీళ్ళు చేసినప్పుడు అద్భుతం అండి, చాలా బాగా చేశారు, అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు అని అంటారు. తేడా. జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఏమన్నా ఫోన్ వచ్చింది? కొంతమంది చేశారు సార్ ఆ సెక్షన్ నుంచి. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను రెడీ అని చెప్పాను నాన్న నుంచి, ఎందుకు ఒకవేళ ఫ్యాక్టర్స్ ఇవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ అని చెప్పాను. సో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు కేకే అనేటువంటి కామెంట్లు విన్నప్పుడు ఏమనిపించింది? ఇంకేం చెప్తాం సార్ దానికంటే ఒక స్థాయి మీద మనం చేసి ట్రోల్ చేసి అనుకోండి సార్, నాకు నిజంగా నవ్వు వస్తుంది. నేను చెప్పాను కదా, అట్లాంటి చూస్తున్నప్పుడు బాగా ఎడిట్ చేశారు, బాగా చేశారని నవ్వుకుంటాను వ్యక్తిగతంగా. లేదు ఒక స్థాయి అంటే దానికి ఏదో సమాధానం చెప్తాను. ఇంక ఇది పరాకాష్ట అన్నప్పుడు ఈవీఎంలు ట్రోలింగ్ మామూలు మోడీ వీళ్ళంతా కూర్చొని చేసి ఆ నెంబర్ అంత అసలు కేకే రేంజ్ ని పెంచేశారు. మోడీ తోటి చంద్రబాబు నాయుడు తోటి కూర్చొని అమెరికా నుంచి హరిప్రసాద్ అని వాళ్ళ రేంజ్ కంటే తక్కువ ఎక్కువ నేను కంపేర్ చేసుకోండి సార్. మళ్ళీ వాళ్ళదే మందే. బట్ నేను చెప్పేది వాళ్ళ సెక్షన్ లేని మనం ఏం చేయగలుగుతాం, అసలు దాన్ని లేని దాన్ని ఇన్వాల్వ్ చేసే సంబంధం లేని దాంట్లో. సో మొత్తం మీద రకరకాలుగా అందరి దృష్టిలో పడిపోయారు మీరు. కరెక్ట్. ఎక్కడికి బయటకు పోవడానికి కూడా ఇప్పుడు కొంచెం ఆలోచించి సెల్ఫీలు దిగడం ఇవన్నీ ఉన్నాయి. సో ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు సార్ కాలనీ దగ్గర, 10 మంది అని చెప్పి 100 మంది రావడం, లేదా ఎక్కువ అంటే ఆ కాలనీని మటుకు అవాయిడ్ చేయలేకపోయాను. చుట్టుపక్కల నేను ఇప్పుడు అది ప్రగతినగర్ దగ్గరలో ఉంటాను, చుట్టుపక్కల కాలనీస్ లో. సో ఆ చుట్టుపక్కల ప్రగతినగర్ పక్కన మిథిలానగర్, ఆ చుట్టుపక్కల ఉండే నిజాంపేట, మిథిలానగర్, ప్రగతినగర్, జేఎన్టీ, కూకట్పల్లి, వీళ్ళు మటుకు ఎవరెవరు రావడం, లేకపోతే ఈవినింగ్ పలానా టైంకి రమ్మని చెప్పడం, వాళ్ళకి మీటింగ్ పెట్టడం. తెలుసుకోలేదు అసలు డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తున్నారా? అంటే ఎవరెవరు ఉంటారు కదా సార్ కాలనీలో తెలిసిన వాళ్ళు, వాళ్ళ ద్వారా రావడం. ఫోన్లు భరాయించగలిగారా? ఇప్పుడు నేను మిస్డ్ కాల్ 1 by 1 చేసుకుంటాం సార్, 400 మిస్డ్ కాల్స్ దాకా ఉన్నాయి. మీకు చాలా మిస్డ్ కాల్స్. యాక్చువల్ గా రియల్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు వచ్చేసారా అసలుకి? నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చి మీ నెంబర్ అడిగారు. అయితే నేను వీళ్ళంత వరకు స్కిప్ చేసా, ఎవరికి మీకు ప్రాబ్లం వస్తుందని. యాక్చువల్ గా మనం ఎగ్జిట్ పోల్ ఇచ్చినప్పుడే ఆ రోజు నుంచే ఫోన్స్ రావడం మొదలుపెట్టి, ఇంకా రియల్ పోల్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కి రియల్ పోల్స్ కి ఈక్వల్ అయ్యేటప్పటికి వేరే అసలు కేకే ఎవరు డ్రైవ్ చూస్తున్నప్పుడు గుర్తొచ్చానా మీకు? ఎలా నేను ఆ రియల్ చూస్తున్నప్పుడు అసలు ఎలా ఎగ్జాక్ట్ గా అయితే ఎస్టిమేట్ చేశారు? వేరే వాళ్ళు వేరు, మీరు ఇన్ని సంవత్సరాలు ఎన్నో సంస్థల నుంచి వచ్చారు, ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ప్లస్ ఏదో మీరు హైప్ కోసం అడగరు ఏది అడిగినా కానీ మామూలుగా. ఎందుకంటే ఇంటర్వ్యూస్ చాలా మంది నాకు పాజిటివ్ కాల్స్ కూడా వచ్చాయి, బాగా చేశారు, మంచి కూలంకుషంగా కూర్చొని మాట్లాడుతున్నట్టు, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సో మీకు ఇంత ఎక్స్పీరియన్స్తో మీరు ఎక్స్పీరియన్స్లో అలాంటి చూసారా ఎక్కడైనా సింగిల్ నెంబర్ చెప్పడం, దానికి మ్యాచ్ అవ్వడం? అసలు సింగిల్ నెంబర్ చెప్తుంటే, అసలు సింగిల్ నెంబర్ ఆల్రెడీ మన గత ఇంటర్వ్యూలో సింగిల్ నెంబర్ చెప్పారు కదా, ఆ చెప్పినప్పుడే ఎంత డేర్ గా చెప్తున్నారు. ఇది గుడ్ విల్ తోటి కూడుకున్న వ్యవహారం కదా, అది చాలా గేమ్ ఆడుతున్నట్టున్నారు ఇతను అనుకున్నాను. రియల్ రిజల్ట్ వచ్చిన రోజు మాత్రం హౌ డేర్, అతను ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే అతను చేసిన వర్క్ మీద అతనికి ఎంత కాన్ఫిడెంట్ ఉంది అని చెప్పి అనుకున్నాను నేను. అంటే సంథింగ్ ఇన్నోవేటివ్గా చేసుంటారు మిగతా సర్వే సంస్థల కన్నా కూడా. డెఫినెట్గా ఇతను ఏదో ఒక ఫార్ములాని అడాప్ట్ చేసుకుని ఉంటారు అనేది నా ఆ రోజు అనుకున్నాను. ఇప్పుడు నేను చెప్పగలిగినవి ఉంటే చెప్పలేని కొన్ని ఉంటాయి సార్ ఆబ్వియస్గా. సో అది ఒకటే ఒక ఎసెన్స్ ఉంటుంది. దట్ డజంట్ మీన్ నేను చెప్పినవి కూడా కరెక్ట్ కాదని కాదు, నేను చెప్పినవి కూడా దాంట్లో వన్ ఆఫ్ ది భాగమే. అలా నేను చెప్పలేనంటే మళ్ళీ ఈవీఎం దాన్ని కాదు, చెప్పలేనంటే ఆబ్వియస్గా ఒక డెలివరీ చేసే మనం ఒక అల్గరిథం, ఒక ఫార్ములా వేసుకుంటాం కదా సార్ ఓవరాల్ గా అన్నిటి కలిపి. సో అది ఒక ఓన్ ఎసెన్స్ ఉంటుంది. దాంతో పాటు నేను ఆల్రెడీ చెప్పినటువంటి లేయర్స్ ఇవన్నీ ఇంపార్టెన్సే, అవి లేకుండా ఓన్లీ రాదు. యాక్చువల్గా నేను ఆ రోజు అనుకుంటున్నాను, చాలా డిస్కస్ కూడా చేసాం అసలు ఎలా చెప్పగలిగారు యాక్యురేట్ గా. నేను ఒకవైపు ఏమో ఫోన్ వస్తున్నాయి, కేకే నెంబర్ కావాలి అని, ఒకవైపు ఆర్కేకి వస్తున్నాయి, నాకు వస్తున్నాయి, వస్తానే ఉన్నాయి. కానీ ఇంకొక వైపు రియల్ రిజల్ట్ చూసినప్పుడు అసలు ఎలా నేను ఆ రోజు లైవ్ షో పెట్టి ఆ కేకే చెప్పినట్టే వస్తున్నాయి అని చెప్పి మేము చెప్తున్నాము, ఈ ఫోన్లో వస్తున్నాయి. సరే అంటే నాకు ఆ రోజు అసలు ఎలా చెప్పగలిగారు అనేది
అనేది ఒకటను, రెండు ఏంటంటే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కదా, దానికి ఏమైనా సపరేట్ గా ఏమన్నా కోడింగ్ లాంటివి చేశారా అనేది ఒక డౌట్ వచ్చింది నాకు. అంటే అంత సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నిజమే ఉండొచ్చు, బట్ మేము ఆల్రెడీ దాంట్లో ఉన్నాం కాబట్టి అది పెద్ద ఫార్ములాలో లేదా పెద్ద అల్గరిథంలో కాకపోవచ్చు, మాకు అనిపిస్తుంది. మేబీ బయట వాళ్ళకి అది పెద్దదే కావచ్చు, ఓవరాల్ కాన్సెప్ట్ మీద అయితే విధానం ఎంచుకొని వెళ్తుంటాము. మీ ఫ్యామిలీ క్లోజ్ వల్ల అబ్జర్వేషన్ ఏంటి సార్? ఏం ఫీల్ అయ్యారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ నాతో 2-3 సార్లు ఇంటర్వ్యూ చేస్తున్నారు, సో మీకు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా అనిపించింది? మా వాళ్ళు నాకు కలిసిన వాళ్ళు కానీ, నాకు ఫోన్ చేసిన వాళ్ళు కానీ, అతను ఎవరో అద్భుతంగా చేశారు అంటే తెలియదు కదా, మీ పర్సన్ బై పర్సన్ వాళ్ళకి అప్పుడు దాకా తెలియదు కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు వెతకడం మొదలు పెట్టారు, ఐడెంటిఫై ఎక్కువగా. ఎవరు చాలా బాగా చేశారు, అసలు ఎలా చెప్పగలిగారు అందరి క్వశ్చన్ అదే, ఆబ్వియస్లీ ఎలా చెప్పగలిగారు అనేది. సో అది యువర్ గ్రేట్నెస్ అనుకుంటున్నా. సరే, సంథింగ్ కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదు, ఎలా తయారు చేసావు ఆ ఫార్ములా అయితే చెప్పకూడదు కదా, అది పేటెంట్ రైట్ అనుకుంటా, అంతే కదా. అంటే అది ఇది ఒక ఫస్ట్ టైం కాదు కదా సార్, మన 2019లో కూడా చెప్పాం నెంబర్స్ ఇలా ఉంటాయని. అప్పుడు మేబీ అప్పుడు అందరిలాగే +5 -5 చెప్పేవాళ్ళం. తర్వాత ఇప్పుడు మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మోర్ క్రిటికల్ ఏంటంటే 4 పార్టీలు ఉన్నాయి. 2 పార్టీలు అంటే 2గా డివైడ్ చేసేయచ్చు, తగిలింది అనుకునే అవకాశం కూడా ఉండొచ్చు. టీడీపీ చెప్పాలి, వైసీపీ చెప్పాలి, జనసేన చెప్పాలి, బీజేపీ చెప్పాలి, క్యాస్ట్ పర్సంటేజ్ చెప్పాలి, టోటల్ వచ్చే పర్సంటేజ్ చెప్పాలి. మనం ఎంత అక్యురేట్గా చెప్పాలంటే వాళ్ళు చెప్పినట్టు ఈవీఎంలో ఉన్న దాని దగ్గరగా చెప్పాలి. అది చూసిన వాళ్ళకి నిజంగా అసలు ఆ ఈవీఎంలో దూరి క్యాల్కులేట్ చేసినట్టే ఉంది కదా. ట్రోలర్స్ కూడా భలే వేశారు సార్, నిజంగా చాలా ఇట్లా ఒక ఫోటో పెట్టి ఎవడు రా బాబు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. అవును, అంటే మేమే ఎగ్జైట్ ఫీల్ అయ్యాం యాక్చువల్గా. సర్వే చేసి ఆ హార్డ్ వర్క్ నుంచి వచ్చిన రిజల్ట్ ని ఎంజాయ్ చేయటం అనేది మీకు తెలుసు. మేమే ఎగ్జైట్ ఫీల్ అయ్యాం, అరే కేకే చెప్పింది ఎగ్జాక్ట్ గా ఎలా కట్ అయిందని ఆ రోజు మేము చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. మీకు నిజంగా అంటే మీరు చెప్తే నమ్మరు సార్, 100% నేను ట్రూగానే చెప్తాను మీకు. అప్పుడు ఇప్పుడు చెప్తాను, నెంబర్స్ వస్తున్నా ముందే సంథింగ్ నాకు తెలుసు అంటే అనిపిస్తుంది సార్. ముందు నేను ఒక వీడియో కూడా చేశాను ఇంట్లో కూడా, తర్వాత ఎవరికి రిలీజ్ చేశాను. మా అమ్మగారితో మాట్లాడాను. నేను మా అమ్మని అడిగిన, ఏమ్మా ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు అంటే, అంతే కూటమే వస్తుందమ్మా, బట్ నేను చెప్పిన నెంబర్కి దగ్గరగా వస్తుందా అంటే 1, 2 అటు ఇటు అనేది అనమాట. మా మిస్సెస్ని అడిగాను, మళ్ళీ అది సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తే రిలీజ్ అయింది అనమాట. మా మిస్సెస్ అడిగితే ఏమో నాకు తెలియదు, చెప్పలేకపోతున్నా, నాకు టెన్షన్గా ఉంది అన్నట్టు చెప్పింది. ఒక నెంబర్ చెప్తే మ్యాక్సిమం అలాగే రావచ్చు అనుకుంటాను అనింది. తర్వాత నేను 7 o'clockకి, మార్నింగ్ 7 o'clock, ఇంకా అసలు ఏం ఓపెన్ చేయలేదు, నేను స్టార్ట్ అవుతున్నాను స్టూడియోస్కి. నేను చెప్పుకున్నా, నువ్వేమనుకుంటున్నారా కేక్ అని నేను అడుగుతున్నా. అంతే వస్తుంది మ్యాక్సిమం 2, మ్యాక్సిమం వర్స్ట్ కేసు అంటే 5. సో అప్పటికి చూడండి మా ఎన్విరాన్మెంట్ ఒక స్ట్రాంగ్, ఇంకా చెప్పాలి కాబట్టి 5కు అలా వెళ్తుంది, కానీ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టంలో ఉందన్నమాట. స్ట్రాంగ్గా అంటే ఓవరాల్ ఈ వర్క్ ఇంత ఎక్స్పీరియన్స్ మీద స్ట్రాంగ్గా ఉంది. సో నెంబర్ వచ్చే సమయానికి ఓకేనా నెంబర్ వచ్చిందా అనేది చూస్తున్నాను, కానీ ఆ రోజు కూడా లైవ్లో చాలా మంది ఫొటోస్ తీసి నేను పెట్టి ఇట్లా నేను అటు చూస్తున్నట్టు నెంబర్ పెట్టి నాకే పెడతా ఉన్నారు. సో ఆ ఎక్సైట్మెంట్ లేదు యాక్చువల్లీ, ట్రూగా చెప్పాలంటే. ఇంకా మనకేంటంటే సార్, నేను తెలియకుండా ఒక నేచర్ నాకు అబ్జర్వేషన్ అయిందంటే, సంథింగ్ ఏదో డివినిటీయో ఏదో ఒక సంథింగ్ ఒక ఫోర్స్ మనల్ని ఒకటి ముందు నడుస్తుంటే దాన్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు నాకు ఏదైనా డేటా కావాలి, అక్కడ ఒక వ్యక్తికి వెళ్ళాను, ఆ వ్యక్తి తనే వచ్చి తారసపడుతున్నాడు, లేదా అమౌంట్ టైట్గా ఉంది, ఇంకోరు వచ్చి వాళ్ళే ముందుకు వస్తున్నారు, లేదా సింగిల్ నెంబర్ చెప్దాం అనుకుంటే దానికి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ రెడీ అవుతుంది, అదే నెంబర్ వస్తుంది. అంటే నేను ఏదో సాధించాలనేది కాకుండా మనల్ని ఏదో సంథింగ్ ఒకటి నడిపిస్తుంది. సో దీని ద్వారా మనం ఏదో 4 మంచి పనులు చేసేందుకు ఆస్కారం ఉంది అన్న స్టేచర్ ఉన్నప్పుడు మీకు నేను కాన్ఫిడెన్స్ పెరిగింది సార్ ఆబ్వియస్లీ. ఎందుకంటే పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఎస్ ఆర్ నో అని క్లారిటీగా చెప్తున్నాను. బట్ ఆ చెప్పే తత్వంలో ఒద్దికతనం అనేది ఇంతకుముందు వలసి 2-3 రెట్లు పెరిగిపోయింది. ఓకే, అంటే ఆ గర్వం సైడ్గా ఎలా యాక్చువల్ అయితే మామూలుగా అయితే అసలు రావాలి కదా, అలా కాబట్టి తెలియకుండానే మామూలుగానే ఒద్దిగుతాను, దాంట్లో ఇంకో 2 మెట్లు ఇంకా పెరిగింది ఉండాలని. అది స్టేట్మెంట్ కాకుండా మామూలు తత్వంగా వచ్చేసింది అనుకుంటున్నాను. బై నేచర్ ఎవరో చెప్పి మనం వదగలరా, మీరు ఎదుగుతున్నావు చాలా జాగ్రత్తగా ఉండు అని అంటారు అందరూ, కానీ బై నేచరే ఇంకా అది ఆ నెంబర్తో పాటు ఇంకా phase 2లోకి వెళ్ళిపోయి అనిపిస్తుంది. ఆ రోజు ఆ క్షణం అనిపించింది నాకు. తర్వాత నేను అబ్జర్వ్ చేసుకుంటే ముందుతో పోలిస్తే ఇంకొంచెం బాగా తగ్గిపోయానేమో అనిపిస్తుంది. చెప్పేటప్పుడు ఎవరికైనా మాట చెప్పేటప్పుడు, తీరు చెప్పేటప్పుడు, ఆన్సర్ చెప్పేటప్పుడు ఇంకో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకొక 2 స్టెప్పులు పెరిగింది. ఆ 2 ఉన్నాయి. తెలియనటువంటి శక్తి ఏదో నడిపిస్తుంది ఫీల్ అవుతున్నారు కాబట్టి అది మనం కాదనేది ఆ జోన్ లో ఉన్నాను అనుకుంటాను. అదొక
ఆధ్యాత్మిక ప్రయాణం చేసే వాళ్ళకి అది అర్థమవుతుంది అదేలేండి సార్ మామూలుగా అయితే ఆ స్టేటస్. సో ఆ రోజు 6+8 చెప్పారు కదా, ఆ 8 లో కూడా మనం కొన్ని చెప్పారు అడిగారు సింగిల్ నెంబర్ కూడా వచ్చేది అవకాశం ఉందా అని అడిగారు. కావాలంటే అది కట్ చేసి ఉంటే మీ దగ్గర ఏంటి, అవును సార్ ఉంది సార్, ఎందుకంటే దీంట్లో మేజర్ పోతే సింగిల్ నెంబర్కి ఒక 2 నెంబర్లు తగ్గింది. అదే దాంట్లో కూడా స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ చేసి ఆల్మోస్ట్ ఒకటి అటు ఇటు చెప్పేశారు. అసలు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే పర్సెంటేజ్ చెప్పడం. జస్ట్ 1% తేడా పర్సెంటేజ్ సార్ మామూలుగా కంపారిటివ్లీ నెంబర్స్. కానీ ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఓట్లు వేసిన వాళ్ళకి టోటల్ గా డిరైవ్డ్ మనం అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చిన పర్సెంటేజ్ దగ్గరగా ఉండడం అనేది అది చాలా పైన చూస్తున్నారు, పైన నెంబర్స్ అవన్నీ చూస్తున్నారు. నాకు డిరైవ్డ్ గా వచ్చినటువంటి ఎసెన్స్ ఇది కదా, ఓవరాల్ ఎసెన్స్ ఈ పార్టీకి. సో అక్కడ బాగా పడ్డట్టు ఏదో దైవం కరెక్ట్ లోపల దూరి భవిష్యవాణి చెప్పించినట్టు ఉంది. కరెక్టే సార్, అదేదో ఒక పవర్ మనకు హెల్ప్ లేకపోతే చేయలేము నేను అనుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కడో ఇంటర్వ్యూలో నేను చూశాను కేవలం జనసేన వల్లే ఇన్ని వచ్చినాయి అని ఏదో చెప్పినట్టు. అవునవును సార్, అంతేనా? అంటే వాళ్ళు ఏమడిగారంటే ఇప్పుడు 133 వచ్చాయి కదా సార్, మామూలు 133 134 సార్ ఎవరికి, కూటమి టీడీపీకి 136 కదా సార్. 136 లో 21 తీసేసినా కానీ అది ఉంటుంది కదా, సేమ్ నెంబరే కదా అన్నట్టు అడిగారు అనమాట. వాళ్ళు అడిగి అది మీ క్వశ్చన్ ఏంటంటే రిజల్ట్స్ వచ్చే నెంబర్ తీసేసిన అది ఉంటుంది కదా అని. బట్ అక్కడ దాకా రావాలంటే కాంబినేషన్ ఉండబట్టి అక్కడ దాకా వెళ్ళింది. ఇప్పుడు రిజల్ట్స్ బట్టి దాంట్లో 21 తీసేసినా కానీ 100 దాటేస్తాయి కదా, సో ఆబ్వియస్లీ టీడీపీకి అంత ఉంటుంది కదా అంటే కాదు. అలాగే జనసేన 21 వచ్చేసి జనసేన ఇండిపెండెంట్ 21 వచ్చేసి కదా అని కూడా కరెక్ట్ కాదు. ఆబ్వియస్గా ఇది షేక్ హ్యాండ్ లాగా ఒక ఏది అప్పర్ ఏది కాంబినేషన్ రిజల్ట్ అనమాట. మేమే ఎక్కువ మేమే తక్కువ అనేది కరెక్ట్ కాదు ఇక్కడ. కానీ కేకే చెప్పాడు కేవలం జనసేన వల్లే ఈ రిజల్ట్ వచ్చిందని, జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదన్నట్టుగా. టీడీపీ వైపు నుంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి జనసేన లేకపోతే ఆ రిజల్ట్ రాదని చెప్తున్నాను. ఒకవేళ జనసేన వైపు నుంచి అడిగితే టీడీపీ లేకపోతే రాదని చెప్పండి, రెండు కరెక్టే. ఓకే, సో ఈయన అయిపోయింది ఒక ఆల్మోస్ట్ హోప్స్ కూడా సొసైటీ హోప్స్ పెట్టుకుంది ఇప్పుడు కేకే మీద. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చే స్టేట్ ఎలక్షన్స్ వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు సార్. నెక్స్ట్ స్టేట్ వాళ్ళు కొంతమంది ప్రొడక్ట్స్ సర్వీస్ కాంటాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకో 5 months లో యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్ అమెరికాలో. సో ఇప్పుడు లేటెస్ట్ డిస్కషన్ వచ్చేసి మేము ఇంకా ఏం ఫైనలైజ్ కాలేదు, అది చేద్దామా వద్దా అనేది వీఆర్ థింకింగ్ అబౌట్ సార్. తక్కువ టైం ఉంది కాబట్టి ఒక 2 నెలలు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఏర్పరచడానికి 1 or 2 months పడుతుంది. ఇంకా మిగిలిన 2-3 months లో కంప్లీట్ చేసి ఇవ్వగలమా వాళ్ళకి అనేది. సో యుఎస్ ఎలక్షన్స్ మీద కాన్సంట్రేట్ అని అంటే బ్లర్ గా ఉంది సార్. మరి అంటే ఇంకా 1 or 2 days లో విల్ టేక్ డిసిషన్. లాస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాము అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఏదో పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన. ఇదైతే అకాడమీ ఉంది సార్. అకాడమీ వేరు, సర్వీస్ వేరు సార్. సర్వీస్ అనే కంపెనీ అది వేరు, కేకే పొలిటికల్ అకాడమీ వేరు. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు నన్ను వచ్చి కలిసే వాళ్ళు మీరు ఎగ్జైట్ అయ్యి మీ ఇంటర్వ్యూలో చూసి అక్కడ చెప్పారని వచ్చే వాళ్ళంతా అకాడమీ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది క్లిక్ అవుద్దని నాకంటే ఎక్కువ వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. ఎక్కడ వచ్చింది మరి ఆలోచన? అదే ఇప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళతో ఎలా ర్యాప్ ఉండాలి, ఎలా టైప్ అవ్వాలి, ఈ పర్సంటేజ్ అని ఈ సెక్షన్ నా వీక్. అబ్వియస్గా నా స్ట్రాంగ్ సెక్షన్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి ఓవరాల్గా సర్వీస్. సో వీళ్ళతో కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే రేపు పొద్దున మన రెప్యుటేషన్ పోయేటట్టు అవ్వకూడదని ఇంకొంచెం డబుల్ జాగ్రత్తగా ఉంటున్నాం. మామూలుగా అనుకుని వచ్చారంటే తీసేసుకుందాం, మనం పెట్టేసుకుందాం, అలా కాదు కదా సార్. ఇప్పుడు ఇంత ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి రీచ్ అయ్యేంత పొజిషన్కి వెళ్ళినప్పుడు దాన్ని తెలుగు వాళ్ళు కరెక్ట్. సో ఇప్పుడు ఇంకా మోర్ కేర్ఫుల్గా ఉంటున్నాను. సో ఇప్పుడు ఎవరు వచ్చి కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను, లెట్ యు నో అంటున్నాను. వాళ్ళు ఏంటని వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇంకొట్టున్నారా అనేది, లేదా వాళ్ళు ముందుకు వచ్చినా నా సర్కిల్ని చాలా స్ట్రాంగ్గా ఉండి లోపలికి రాకుండా ఉండేటట్టు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా. ఎందుకంటే ఇది ఫేస్ వాల్యూని బట్టి నడిగే కంపెనీ కదా సార్. రేపు పొద్దున్న నేను ఉన్నా లేకపోయినా ఆ స్ట్రక్చర్ బాగుండాలి, అలా నడుపుకునే విధంగా చేయాలి అని డెవలప్మెంట్. సో పొలిటికల్ అకాడమీ అంతేగా? అంతే సార్. సో దానికి మనం అంటే పొలిటికల్ రిలేటెడ్ వాళ్ళే ఖచ్చితంగా అప్రోచ్ అవుతుంటారు వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు. ఓకే సార్, నేను చెప్పి దీంట్లో ఇన్వెస్టర్ గా వచ్చేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి అని. ఒకటి జాయిన్ అయ్యే వాళ్ళు ఆబ్వియస్ గా ఎమ్మెల్యే గారి పిల్లలు, ఎంపీ గారి పిల్లలు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు ఆబ్వియస్గా. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడిన పని కాబట్టి. ఎందుకు నార్మల్ పీపుల్ ఊర్లో వాళ్ళు చేరకూడదు అంటే చేరొచ్చు, అది మేము ఫ్రీగానే చెప్తాం వచ్చి ఊర్లోకి వచ్చి. ఇదేంటంటే దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క సెక్షన్లో ఉన్నటువంటి బెస్ట్ పర్సన్స్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది.
ఆ 21 days ప్రోగ్రామ్. 21 days ప్రోగ్రామ్కి మీరు ఖచ్చితంగా డిజైన్ చేశారా 21 days అని? బేసిక్ ఒక స్ట్రక్చర్ ఇప్పుడు చేస్తున్నాం సార్, డిస్కషన్ చేస్తాం. సో మీకు నడిచేది స్టైల్ చెప్పాలంటే ఎవరు బెస్ట్, లేదా స్టేజ్ ఫియర్ మీద బాగుంటాలంటే ఎవరు బెస్ట్, లేదా మనకు ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలు నియోజకవర్గాల పరిగె చేయాలంటే ఎవరు బెస్ట్, లేదా పాలసీ డిస్కషన్ మీద ఎవరు బెస్ట్, హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద ఇండియా అండ్ అట్లీస్ట్ అతన్ని తీసుకొచ్చి అది క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ఓవరాల్ 21 days. సో ఇంత స్ట్రక్చర్ ఇంత బాగా చేస్తున్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి కదా అని ఆలోచిస్తున్నాం సార్ ఓవరాల్. జనరల్గా ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీ డిపార్ట్మెంట్ ఉంది, ఇది హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళ పార్టీ ఐడియాలజీని వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము పార్టీ ఐడియాలజీ తగ్గట్టు వర్క్ చేయం సార్. ఎందుకంటే మాకు ఫర్ సపోజ్ ఈ పార్టీ ఇవ్వచ్చు, ఈ 10 members మీకు ట్రైన్ చేయండి నెక్స్ట్ బికమింగ్ పర్సన్స్ అని, లేదా మా సర్వే కంపెనీ నుంచి ఒక ఐడెంటిఫై చేసిన ఒక 20 members ఏదైనా పార్టీ వచ్చింది అనుకోండి, ఈ 10 నియోజకవర్గాలు మాకు ఐడెంటిఫై చేసిన అంటే లీడర్స్ని ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళకి వాళ్ళు స్క్రూనిటీ చేసి ఈ 10 మందిని మేము అనుకుంటున్నాం, ఈ 10 మందిని ట్రైన్ చేయమంటే చేసి పెడతాం. బట్ వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మీ పార్టీ ఐడియాలజీని మేము చేయం. అసలు అట్లాంటి తప్పురా బాబు, మీరు ఏదో అనుకుంటున్నారు ఫ్రీ స్కీమ్స్ మీద ఓట్ బ్యాంకింగ్ పడిపోతాయి అనుకుంటున్నారు, ఆ క్లాసులు ఉంటాయి మామూలుగా, అలాంటి సెషన్స్ ఉంటాయి. ఎలా ఏమి పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మాకు ఒక 2 సార్లు ఈ 7 years మేజర్ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయబట్టి చాలా మేజర్ టేక్అవుట్స్ ఉన్నాయి కదా సార్, దీంట్లో మేము తీసుకుంటాం ఇన్ఫర్మేషన్. సో అదే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి పాస్ ఆన్ చేస్తాం, ఎలా ఉంటుంది ఓట్ బ్యాంకింగ్, ఎందుకు ఓట్లు వేస్తున్నారు అనేది. సో దానికి తెలిస్తే మీరు రేపు మీ పార్టీ అనుగుణంగా ఒక సైడ్ లైన్ తీసుకుని దానికి మాట్లాడుకోవచ్చు. మీకు మాట్లాడడం బాగా వస్తే మీరు ఏ స్టాండ్ తీసుకున్నా మాట్లాడగలుగుతారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పంపించవచ్చు, బట్ అక్కడ పార్టీ బేస్డ్ ట్రైనింగ్ జరగదు. మీరు టీడీపీ ఆఫీస్లో టీడీపీ ట్రైనింగ్ తీసుకోండి, వైసీపీ ఆఫీస్లో వైసీపీ తీసుకోండి, జనసేన. బట్ ఇక్కడ ఏంటంటే లీడర్స్ గా మిమ్మల్ని కొంచెం ఎదిగేదానికి ట్రై చేసేదానికి, ఒక షార్ప్ అండ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. హౌ టు మేక్ ద లీడర్స్, అంతేనా? ఇప్పుడు అసలు స్కేర్సిటీ కూడా ఉన్నట్టుంది సొసైటీలో. బాగా ఉంది సార్. అసలు దీనికి చాలా హ్యూజ్గా కమర్షియల్ పక్కన పెట్టండి, కమర్షియల్ ఆబ్వియస్లీ వర్కౌట్ అవుతుంది. బట్ మామూలుగా ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు 80% ఎక్కువ స్కోపు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి, బిజినెస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ స్కోప్ అవకాశం ఉంది కదా సార్. అది ట్రూ, యాక్సెప్టెడ్. మేబీ ఏ రోజు సమయం అట్లా మారిపోద్దో, కొత్త రక్తం కావాలని ప్రజలు ఎక్కువ మంది కోరుకుంటారు, అది వేరే విషయం. బట్ మెజారిటీ ఈ సెక్షన్ కాబట్టి ఒకలాగే విలేజెస్లో వాటిలో మనం వాలంటీర్గా వెళ్ళి చేద్దాం, ఇదే సంస్థ ఇదే బ్రాండ్ ఇదే బట్టి చేస్తాం. ఇప్పుడు నేను మాట్లాడుకున్నాను అనుకోండి, రావు గారు మీరు వచ్చి దీని మీద స్టడీ చేయండి సార్, దీనికి చెప్పండి, మేము ఎంత అమౌంట్ ఇస్తాం 4 classes. అలాగే నాకు ఒక క్లాస్ ఫ్రీ ఇవ్వండి సార్, తాడేపల్లిగూడెంలో ఒకటి పెడదాము, లేకపోతే ఇంకోటి ఏలూరులో పెడదాం, అక్కడ వచ్చి పెట్టండి. అది నేను మీతో రిక్వెస్ట్, ఇది మీకు ఫైనాన్షియల్ డిస్కషన్. సో ఇదే లేరు విలేజెస్లో కూడా చేస్తాం, అది ఫ్రీ. కావాలంటే మాస్గా ఒక 2-3 సెషన్లు చేయడం అట్లాంటివి. సో విలేజెస్ కూడా వెళ్ళిపోయి మొత్తం లీడర్షిప్ని మొత్తం అన్ని రకాలుగా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఫైన్ ట్యూన్ చేస్తాం. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నా, పంచాయతీ లెవెల్లో ఉన్నా, వాలంటీర్గా ఉన్నా, లేకపోతే ఇంకోటి ఉన్నా, వాళ్ళు ఆ లీడర్షిప్ను అది ఉపయోగపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పొలిటికల్ రిఫార్మ్స్ అనుకోవాలా? రిఫార్మ్సే సార్, రిఫార్మ్సే. ఇప్పుడు సర్వీస్ కూడా రిఫార్మ్స్ కింద పనిచేస్తున్నాం యాక్చువల్ చెప్పాలంటే సార్. ఎమ్మెల్యే గారు రిపోర్ట్ ఇచ్చేప్పుడు లాస్ట్, సార్ మీరు అనుకున్నటువంటి ఓట్ బ్యాంకింగ్ పడదు సార్, ఇక్కడ ఇట్లా చేయండి, ఎమోషనల్ కనెక్షన్ అవ్వండి, వాళ్ళ ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోండి. మామూలుగా మేము కన్నింగ్గా ఇది చేయండి సార్, డబ్బులు ఇచ్చేయండి సార్, లాస్ట్ ఆ సెక్షన్ కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, ఆబ్వియస్గా ఉంటారు. మీరు ఇట్లా కల్పిట్ చేయండి, మేము ఆ సెక్షన్కి పనికిరావు అనుకుంటాను. అదే గెలిపే ముఖ్యం కాదు, గెలిపే ముఖ్యం సార్. గెలుపుకి ఇంకా మేజర్ ఉన్నాయి. లాస్ట్లో మీరు 40 కోట్లు ఖర్చు పెట్టే బదులు 40 కోట్లు మంచి విషయాలు ఖర్చు పెడితే మీరు రూపాయి ఖర్చు పెట్టకపోయినా మీరు గెలిచే ఆస్కారం ఉందండి. అలాగే పార్టీలకు చెప్పే సజెషన్స్ అవే. అది వాళ్ళకి చెప్పేటప్పుడు ఆర్గనైజ్డ్గా మీరు ఏ సినారీ తీసుకొస్తున్నారు, రేపు పొద్దున్న ఏ పాలసీ తీసుకొస్తున్నారు, మీరు ఆల్రెడీ ఫ్రీ బస్ స్కీమ్ పెట్టారు, దానికి ఎంత ఓట్లు వస్తున్నాయి, దానివల్ల ఎంత ఓట్లు వస్తున్నాయి, అలా ఒక నెంబర్ పరంగా అనలైజ్ చేసి చెప్తాం. సిలిండర్ వల్ల లేడీస్ ఏమనుకుంటున్నారు, దీన్ని బట్టి ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన మీకు వేద్దాం అనుకుంటున్నారా, లేదా ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నారా, సిలిండర్ వస్తుంది తీసుకుంటున్నాం అనుకుంటున్నారా. అంటే మీరు ఇచ్చే ట్రైనింగ్ పార్టీలు కూడా ఉపయోగపడుతుందా? పార్టీలు రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే దానికి కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుందా? 100% సార్. అంటే వాళ్ళు తీసుకుని ఇప్పుడు వాళ్ళు ఇది అకాడమీ నుంచి మొత్తం 175 మందికి ఇవ్వమని అనుకో, 175 మందికి సెషన్స్ ఇస్తాం ఒక గ్రూప్గా పెట్టి, ఆ నెంబర్స్ పెట్టి ఎలా ఉంటుంది ఓట్ బ్యాంకింగ్, సో దట్ వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది సార్. బట్ వాళ్ళకి ఉన్నటువంటి మిస్కాన్సెప్షన్స్ కరెక్షన్ చేస్తాం. అంటే నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మనకి పార్టీలు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో విఫలమైనటువంటి వాళ్ళు తీసుకుంటే మనకి జయప్రకాష్ నారాయణ ఉన్నారు, సిన్సియర్ IAS ఆఫీసర్, ఆయనకు అపారమైన అనుభవం ఉంది, రాజ్యాంగం మీద చట్టాల మీద కూడా అవగాహన ఉంది. జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టారు, లోక్సత్తా, ఆయన నడపలేక దాన్ని క్లోజ్ చేసేసారు. తర్వాత JD లక్ష్మీనారాయణ, ఆయన ఆ పార్టీ పెట్టారు, జై భారత్ అనేది పెట్టినట్టున్నారు. అంతకుముందు ఆయన రాజకీయాల గురించి ఆయన ఫెయిల్ అయ్యారు.
ఏ పార్టీది? వందే భారత్ కదా సార్, జై భారత్. జై భారత్ జై భారత్. జై భారత్ పార్టీ. ఇట్లా పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు కనిపిస్తుంది వీళ్ళు ఆయన IAS, ఈయన IPS. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళకి యాక్చువల్ కమాండ్ ఉండాలి 100%. కానీ ఫెయిల్ అవుతుంది. కమాండ్ ఉంటుంది సార్ మామూలుగా వాళ్ళకి ఆబ్వియస్ గా వాళ్ళ సెక్షన్స్ లో కమాండ్ ఉంటుంది. బట్ ఎలక్షన్ ఇంజనీరింగ్ దీన్ని ఎలా డైరెక్ట్ తీసుకెళ్ళాలి, ఎలా దీన్ని పబ్లిక్ లో తీసుకెళ్ళాలి అనేది కొంచెం వీక్ గానే ఉంటుంది సార్ ఓవరాల్ కంపారిటివ్లీ. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందా మీ అకాడమీ? అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సార్. బట్ మెజారిటీ సెక్షన్ ఏంటంటే నెక్స్ట్ టైం కంటెస్ట్ చేయాలనుకున్నటువంటి నాయకులు అవుదాం అనుకున్నటువంటి నాయకులకి వాళ్ళని ఫైన్ ట్యూనింగ్ చేసేదానికి, ఆల్రెడీ కెమెరామ్యాన్ అవుదాం అనుకున్న కొంచెం నేర్చుకున్నకి ఇంకొంచెం ఎక్స్ట్రా లేయర్స్ ఉపయోగపడతాయి అనమాట ఇది. సో యాక్చువల్గా మేము అంటే మీ టైంలో ఉండదేమో, మేము డిగ్రీ చేసేటప్పుడు ఎలక్షన్లు ఉండేవి మాకు, కాలేజీ ఎలక్షన్స్ ఉండేవి. అక్కడి నుంచి లీడర్షిప్ తయారయ్యేది. కరెక్ట్. అప్పట్లో కాలేజీ నుంచి వచ్చేది. కాలేజీ నుంచి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ వేరు. అప్పట్లో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ ఎలక్షన్స్ అంత జనరల్ ఎలక్షన్ కన్నా దారుణంగా ఉండేది అప్పుడు. దాని పార్టీలు చాలా ఉండేది. సో ఆ మోడ్ ఆఫ్ ఇది వస్తుందా మీ అకాడమీ ద్వారా? అది కాదు సార్, అది గవర్నమెంట్ మోటివేషన్. ఎలక్షన్ లోకి రావాలి, మనం సమాజంలో సేవ చేయాలి, ఎలక్షన్ లో నిల్చోవాలి, ఇలాంటి అంబిషన్ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ లో. అంటే వాళ్ళు ఎక్కడ నిలబడాలనుకున్నారు అది వేరే విషయం, నిలబడేదానికి స్కోప్ అనేది గవర్నమెంట్ డిసిషన్. బట్ మేము ఏంటంటే మీరు కంటెస్ట్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, మీలో మీరు బాగా మాట్లాడాలి, నిలబడాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. రేపు పొద్దున్న కెమెరా ఫేస్ చేసినప్పుడు ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. మీ ముందు మీకు ఆన్సర్ తెలిసినప్పుడు కూడా మీరు ఒక స్టాండ్ తీసుకొని చెప్తున్నప్పుడు ఆ స్టాండ్లో ఎలా తప్పకుండా ఆ ఫేజ్లో చెప్పాలి. లేదా స్టాండ్ మార్చుకొని చెప్పాలంటే ఎలా చెప్పాలి, అంటే మీకు అది రాగలిగితే మీరు ఎలా చెప్పాలని చెప్పగలుగుతారు. ఇప్పుడు ఒక స్కేర్సిటీ ఉంది, గమనించారో లేదు మీరు? పాలిటిక్స్ లో రావడానికి ఇప్పుడున్న యూత్ ఎవరు ఆల్మోస్ట్ 99% పెద్దగా వారసత్వంగా వచ్చేవాళ్ళు తప్ప మిగతా ఫ్యామిలీలో వచ్చే వైస్ వర్సా సార్. చేంజెస్ కావాలి ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ మొత్తం ఈ ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ కావాలి స్టేట్ లో అని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. కానీ ఆ చేంజెస్ కి నేను ఒక దోహదపడతానని తక్కువ మంది ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళు మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతుందా ఇది? మేబీ సార్, మేబీ సెకండ్ లేయర్. ఇప్పుడు ఉన్నదంటే ఆల్రెడీ మీరు చెప్తున్నా ముందు తక్కువ మంది ముందుకు వస్తున్నారని చూడండి. ఆ తక్కువ మందికి ఫైన్ ట్యూనింగ్ చేసేదానికి మేబీ ఒక బ్యాచ్ 2 బ్యాచ్లో వెళ్ళిపోయాక వాళ్ళు ఎక్కువ మంది ఇంకా ఇన్స్పైర్ చేయొచ్చు అకాడమీ. ప్రస్తుతానికైతే ఈ లేయర్ ఏంటంటే ఆల్రెడీ కంటెస్ట్ చేద్దామని సిద్ధంగా ఉండి మనసులో ఉండి నేను ఇట్లా ల్యాగ్ ఉన్నాను అనుకునే వాళ్ళకి ఆ ల్యాగ్ని తీసి కొంచెం ఫైన్ ట్యూన్ చేసేందుకు ఉపయోగపడుతుంది సార్. సో ఎప్పుడు ఇది సుమారుగా ఒక 2-3 months లోనే స్టార్ట్ అవుతుంది సార్. 2-3 months లో స్టార్ట్ అవుతుంది. ఓకే. దీంట్లో మళ్ళీ ఇది కూడా ఉంటుందా, సర్వేలు చేయటం? సర్వే అది వేరే సార్, అది ఎంటిటీ కింద రాదు, దాన్ని సపరేట్ కంపెనీ. ఇది వేరే కంపెనీ, అది వేరే కంపెనీ. అది అంటే నేను అనేది ట్రైనింగ్ ఇచ్చేది. ఇప్పుడు మీరు చేయటం ఒక ఎత్తు, ఇప్పుడు మనకి ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ఆయన చాలా పెద్ద ఎత్తున హ్యూజ్ వేలో పబ్లిక్ ఇష్యూ కూడా చేసినట్టున్నారు కదా ఐపాక్ ని. అలాంటిది ఏమన్నా ఉందా ఆలోచన? అలాంటిది సార్ ప్రస్తుతానికి తెలియదు మామూలుగా. ఇది రెండు వేరే కంపెనీస్, దీని 2 కలిపి చూడాలనుకోవట్లేదు. అంటే మీరు యూరోప్ దాకా వెళ్తున్నారు కదా, అమెరికాని టచ్ చేయడానికి మీకు ఆల్రెడీ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు కదా అమెరికా ఎలక్షన్స్ మీదనే సర్వే చేయడానికి. సో ఇక్కడ ఒక పెద్ద ఆర్గనైజేషన్ సర్వేలకి దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ఆలోచన లేదా? అదే సరే, సర్వే వేరు, సర్వే ఆల్రెడీ ఉంటుంది వేరే స్టేట్కి. వేరే ఎందుకంటే ఇప్పుడు అమెరికా చేసినా రేపు పొద్దున తమిళనాడు చేసినా ఢిల్లీ చేసినా ఈ సర్వే కంపెనీ చేస్తుంది ఆబ్వియస్లీ. సోర్స్ కేకే సర్వీస్ నుంచి చేస్తాం ఆబ్వియస్లీ, వేరే వాళ్ళకైనా సరే. అది సోర్స్ అదే సార్. ఇప్పుడు రేపు పొద్దున మీకు ఫీడ్బ్యాక్ లాంటిది సార్. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా రెస్టారెంట్లో మాకు ఎలా ఉంది ఫీడ్బ్యాక్ చేయమన్నా చేస్తాం. లేదా ఓన్లీ పొలిటికల్ వింగే కాదు, నాన్ పొలిటికల్ అయినా చేసేటట్టు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ప్రొడక్ట్ నాన్ పొలిటికల్ అలా దాంట్లో అకాడమీ సెపరేట్, సర్వీస్ లో పొలిటికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వేరే డిపార్ట్మెంట్ నాన్ పొలిటికల్ డిపార్ట్మెంట్ వేరే. ఏదైనా కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నారు, 1 కోటి రూపాయలు 2 కోట్లు మేము కట్టదాం అనుకుంటున్నాం, డూప్లెక్స్లు పెడదాం అనుకుంటున్నాం, నిజంగా ఆ మార్జిన్ లో వెళ్తాయా? ఇక్కడ ఏ మార్జిన్ లో కన్స్ట్రక్షన్ చేస్తే ఉంటుంది. లేదా ఒక సూపర్ మార్కెట్ పెట్టాలనుకుంటున్నాం, ఈ ఏరియాలో పెడితే వర్కౌట్ అవుద్దా, వేరే ఏరియా అయితే బెస్ట్. లేదా ఒక వెంచర్ వేద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ వర్కౌట్ ఏదైనా ఎనీ ప్రోడక్ట్. బిజినెస్ ఫీడ్బ్యాక్ కావాలి ఈ ప్రోడక్ట్ మీద కొంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఎప్పుడు దీనికి ఏమవుతుందంటే సార్ బయట వాడే కావాలి సార్ ఎప్పుడైనా కానీ. లేదా ఒక పాలసీ మేక్ చేసిన గవర్నమెంట్, ఆ పాలసీ వల్ల నిజంగా అడ్వాంటేజ్ ఉంటుందా, ఓట్ బ్యాంకులు ఏమైనా టర్న్ అవుతాయి కావా, ఆల్రెడీ ఉన్న పాలసీ గురించి ఏంది, నా గురించి మా కంపెనీలో ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, 2000 మంది ఉండే ఎంప్లాయీస్ ఉంటుంది, అసలు ఏం కోరుకుంటున్నారు, టక్కన రేపు పొద్దున్న మాది పెరుగుద్దా పెరగదా,
ఎలా చేసుకుంటే పెరుగుద్ది. ఓకే. సో ఈ అన్ని వింగ్స్ ఈ కంపెనీ కింద ఉంటాయి సార్ స్ట్రక్చర్. సో ఇప్పుడు హ్యూజ్ మార్కెట్ సార్, చాలా ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో చాలా పెద్ద హ్యూజ్ మార్కెట్ అది ఎస్టాబ్లిష్ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు ఎలక్షన్ అప్పుడే సర్వేలకు వెళ్తున్నారు కదా. అవును సార్. ఎలక్షన్ అప్పుడు కాకుండా మధ్యలో పరిపాలన ఎలా ఉంది చేయించుకుంటారు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అనుకోండి, ఒక పాలసీ మీద చేయించుకుంటారు. ఈ పాలసీ మేము బాగా తీసుకెళ్లాలని చూస్తున్నాం. నిజంగా ఓట్ బ్యాంక్ వాళ్ళకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కావాల్సిన ఓట్ బ్యాంకింగ్ కదా సార్. ట్రూగా మాట్లాడుకుంటే దీనివల్ల ఓట్ బ్యాంక్ వస్తుంటే ఆ పాలసీ ముందుకు వెళ్తుంది. దీనివల్ల అసలు ఎవడో చూసి ఓటు అంటే ఆ పాలసీ ముందుకు తీసుకెళ్తారు. అది ట్రూ. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నిజంగా దాని మీద ఓట్ బ్యాంకింగ్ మారని పథకాలు చాలా ఉంటాయి. ఆ పథకం వేస్ట్. దాని బదులు నిజంగా ఓట్ బ్యాంకింగ్ ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి పాలసీ ఏంటి, లేదా మీరేమన్నా సజెస్ట్ చేస్తారా? ఆల్రెడీ వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్న ఇంటర్నల్ స్ట్రక్చర్ టీము చేస్తుంది బాగుంది సార్ పాలసీని. బట్ అవుటర్ సోర్స్ నుంచి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసి కూడా దాని రెఫరెన్స్ గా తీసుకునేదానికి బెటర్ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉండంటే భజన్ బ్యాచ్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. యాంటీగా చెప్తే ఏమనుకుంటారు, గవర్నమెంట్ పాలసీ మీద గవర్నమెంట్ ఎంప్లాయ్ యాంటీగా చెప్పేదానికి మేబీ మోర్ స్కోప్ ఉంటుంది. అంటే రాజుగారి కిందే మనం కింద పనిచేస్తున్న అగేన్స్ట్ చేయలేడు కదా. సో బయట మాకు ఏంటంటే ఎమోషన్ ఉంటుంది కాబట్టి ఇది వేస్ట్నో బాగుందనో బాగాలేదనో ఎందుకు బాగాలేదనో ఏ ఫ్యాక్టర్లో లేకపోతే ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఇచ్చింది, సో ఇది డిస్కస్ చేసి చెప్పేదానికి ఒక రిపోర్ట్కి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇప్పుడు రన్ అవుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేయించుకుంటారు సార్. లేకపోతే మాకు కొత్త ఇప్పుడు ఒక పార్టీకి రేపొద్దున ఇంకో 10 సీట్లు ఎక్స్ట్రా పోటీ చేయాలని ఉంది, ఇక్కడ పోటీ చేయాలని ఉంది, లేదా అక్కడ ఎవరు క్యాండిడేట్లు కావాలి, ఎవరుంటే బాగుంటుంది, వాళ్ళ వరకు అసెస్ చేసి చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ వస్తున్నాయి ఎలక్షన్స్, అవన్నీ వస్తున్నాయి. ఎలక్షన్స్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్ కూడా వస్తాయి. కాకపోతే ఇంత జనరల్ ఎలక్షన్ అంతా ఉండకపోవచ్చు. ఒకటేంటంటే పరిపాలనలో వచ్చేటప్పటికి మనకు బిజినెస్ లో గనక కంపెనీలు గనక క్వార్టర్ రిజల్ట్ ఇస్తాయి, హాఫ్ క్వార్టర్ రిజల్ట్ ఇలా ఇస్తాయి కదా, Q3 Q4 అలా ఇస్తాయి. చెప్పమన్నా సార్, మొన్న కూడా ఎవరో సజెస్ట్ చేస్తారు పెద్దవాళ్ళు, ఇట్లా మీలాగా చెప్పారు. అది కూడా మీరు ఎప్పుడు ఎందుకు ఇలా రిజల్ట్స్ చేయకూడదని. ఓకే, పరిపాలన మీద ఇది ఇక్కడ ఉంది. ఓకే, అది సొసైటీకి యూజ్ అవుతుంది. అవును, ఆస్పిరేషన్స్ రీచ్ అవుతుందా లేదా ఈ గవర్నమెంట్. ఇప్పుడు రీచ్ అవ్వట్లేదు, మనం ట్రోల్ చేసినా మనం చెప్పేది చెప్తాం, రీచ్ అవుతుందా చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అటెన్షన్ అయితే డ్రా అవుతుంది కదా. మనం చెప్పామంటే ఇది నిజమేమో నెగిటివ్ అవుతుంది చూసుకోవాలి అని వాళ్ళు అలర్ట్ అయ్యే పొజిషన్ అయితే ఉన్నాం. ఓకే, అదే అంటే గవర్నమెంట్ తరపు నుంచి చేయాలనుకున్నారు ఇండివిజువల్ గా. గవర్నమెంట్ తరపు నుంచి చేస్తే మాకు బయట ప్రకటించడానికి ఆస్కారం లేదు సార్. గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ రిక్వైర్మెంట్ కదా, అది పరిపాలన ఎలా ఉంది ఏంటి తెలుసుకోవడం వాళ్ళ బాధ్యత. ఇప్పుడు మేము చేద్దాం అనుకున్నాం సార్ ఇండిపెండెంట్ గా, ప్రతి 6 months కి చేసి అని ప్రకటిద్దాం అనుకున్నాం అనుకోండి. ఈ 6 months లోపలే గవర్నమెంట్ మనల్ని అప్రోచ్ చేయమని మనకు అనుకోండి, దాన్ని మేము పబ్లిక్ గా చెప్పలేము. ఓకే, ఇంటర్నల్ గా అంతే కదా సార్, వాళ్ళు కండిషనే రాసుకుంటారు కదా, మీరు ఇది ప్రకటించడానికి మాగలేదు, ఇంటర్నల్ గా వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం. సో ఈ క్లాజులు ఉంటాయి మళ్ళీ. సో దేనికి ఇష్టపడతారు మరి? అది డిపెండ్ సార్. మామూలుగా దేనికంటే వాళ్ళు పాలసీ మీద అడుగుతుంటే మనకి ఏంటంటే బెటర్మెంట్ అవ్వాలనే ముఖ్యం, మనకే బ్రాండ్ రావాలని కాదు కదా. సొసైటీకి యూజ్ అవుతుంది ఇది అంటే నిజంగా ఓకే. వాళ్ళు వరస్ట్ గా చేయించి ముందుగా మా దగ్గర వరస్ట్ గా రిపోర్ట్ ఉంది, అది మా పాజిటివ్ గా చెప్పండి అంటే చెప్పం. గతంలో మన రాజ్యాలు ఉన్నప్పుడు అప్పుడు కొంతమంది వేగుల్ని పెట్టుకునే వాళ్ళు అంట, మారు వేషంలో వెళ్ళి అంతే సార్, అంతే రాజ్యం ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది తెలుసుకోవడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుసుకోవడం కూడా అవసరం గవర్నమెంట్ కి. గవర్నమెంట్ లో లాస్ట్ మూమెంట్ దాకా రిలీజ్ కావట్లేదు సార్, అదే ప్రాబ్లం. ఇప్పుడు పొద్దున వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా మంది చెప్తారు కదా, చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన రాంగ్ ట్రాప్ లో తిప్పేశారు, లేకపోతే ఏది ఐపాక్ సరిగ్గా చెప్పలేదు, ఇట్లా రాంగ్ వినపడుతుంది. ఏది రైట్ రాంగో మనకు తెలియదు. బట్ ఆబ్వియస్లీ యాజ్ ఎ లీడర్కి ట్రూ తెలియాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్. తను ఏంటి, తన పొజిషన్ ఏంటి, తను ఎక్కడ ఉన్నారు అని తెలుసుకునేసరికి అయిపోతే ఇంకేం ఉండదు, అయిపోయింది కదా. ఇప్పుడు లేదంటే 14 ఎలక్షన్స్ ముందు రిజల్ట్స్ ముందు చూడండి సార్, అందరూ చాలా క్రిటికల్ జరిగింది, ఇంత టఫ్ ఎలక్షన్ ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు రిజల్ట్ తర్వాత ఒక్కరు కూడా టఫ్ ఎలక్షన్ జరిగిందని మాట్లాడలేదు. రిజల్ట్ మీరు ముందుగా టఫ్ ఎలక్షన్స్, చాలా టైట్ ఫైట్లు, చాలా ఉన్నాయి, ఇబ్బందులు, అది ఇదే చెప్పారు. సో మాకు అసెస్మెంట్ ఏంది, అసలు టఫ్ ఎలక్షన్స్ కాదు, ఇట్స్ వన్ సైడ్ ఎలక్షన్స్, ఇది చెప్పుకుంటా ఉంటాం ఓవరాల్గా ఇంత ఓట్ బ్యాంకింగ్ మారిందని. సో మీరు అదే విషయాన్ని ముందుగా అసెస్ చేయగలిగితే 2 years బిఫోర్ మీరు ఆ డ్యామేజ్ కంట్రోల్ కొంచెం ఎంతో కొంత చేయొచ్చు. పార్టీకి అడ్వాంటేజే, దానివల్ల పార్టీ డ్యామేజ్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నది దారుణంగా ఫెయిల్ అయిందంటే ఆ డ్యామేజ్ ప్రజలకే కదా సార్. ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చూస్తున్నాం, కానీ ఆ డ్యామేజ్ ఎక్కువ జరిగిందని ఫీల్ అయ్యి ప్రజలు ఇట్లా ఓట్లేసారు అనుకోండి. డ్యామేజ్ జరిగిందని కూడా నిజంగా అంటే వాస్తవం అయితే ఆ డెవలప్మెంట్ కూడా డ్యామేజ్ జరిగినట్టే కదా, ఏదైనా పాలసీలో కానీ ఎక్కడో కానీ. లాస్ట్ టైం టీడీపీ కానీ ఈసారి వైఎస్ఆర్సీపీ కానీ అంటే కంటిన్యూస్గా మెజారిటీ పీపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి
మాకు డ్యామేజ్ జరుగుతుందని మెజారిటీ పీపుల్ నమ్ముతున్నారు. అంతే, అదర్వైజ్ రిజల్ట్ కాదు కదా. రాదు కదా. లాస్ట్ టైం 151 ఇచ్చినా ఇప్పుడు 161 వీళ్ళకి ఇచ్చినా పీపుల్ బిలీవింగ్ దట్ మాకు ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు గారి గవర్నమెంట్లో మేము ఎక్కువ మంది మాకు సరిగ్గా జరగలేదని ఫీల్ అవుతున్నాం వైఎస్ఆర్సీపీకి ఇచ్చాం. 151 ఇచ్చి అసలు మరీ దారుణంగా జరిగింది, డెవలప్మెంట్ లేదు, మాకు అనుకున్నట్లేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అంటే 10 yearsగా ప్రజలు నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం ప్రజలు ఎక్కువ నష్టపోయారని మా ఉద్దేశం. అవును. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే ఇప్పటికీ కూడా అతను నన్ను అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు, నేను అవ్వాతాతలకి ఇచ్చాను, వాళ్ళ ప్రేమ ఏమైపోయిందో, తర్వాత అక్క చెల్లెమ్మలు ఇచ్చాను, వాళ్ళ అనురాగం ఏమైపోయిందో, ఏదో జరిగిందని తెలుసు కానీ నా దగ్గర ఆధారాలు లేవు, కానీ మోసం జరిగింది, ఇలా మాట్లాడుతున్నారు ఆయన. మోసం జరిగిన మాట వాస్తవమే సార్. మోసం జరిగింది ఎప్పుడంటే మీ చుట్టుపక్కల వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయలేదు. ట్రూ ఏంటంటే అవ్వాతాతలకి ఇచ్చామంటే ఏ అవ్వాతాత అని వస్తుంది సార్. ఊర్లో 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది పెన్షన్ తీసుకుంటే ఒక 5 మాత్రమే ఈ పెన్షన్ రాకపోతే ఈ నెల గడవదు, ఈ పెన్షన్ వస్తున్నాడు దేవుడు, ఎవడైనా సరే అతను దేవుడు, అది గవర్నమెంట్ పాకెట్లో, ఇది వేరే క్వశ్చన్ బయట వాళ్ళు వేస్తారు, కానీ ఏదో రూపాయలు మాకు ఇస్తున్నారు కదా, అది ఇంటికి తెచ్చితే వాళ్ళు దేవుడు. మిగతా 95% పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు సార్. ఆ పెన్షన్ మీదే గడిపే జీవితాలు కాదు. దాంట్లో మళ్ళీ లేయర్స్, వీళ్ళే కావాలంటే 10 మందికి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేదా పెన్షన్ తీసేస్తే ఆరోగ్యశ్రీ బొద్దనో, కార్డు బొద్దనో, వైట్ కార్డు బొద్దనో అనుకునే వాళ్ళు ఉంటారు. సో మీకు ఎమోషనల్గా అంత డిపెండెన్సీ లేనప్పుడు అందరూ అవ్వతాతలు ఒకటి కాదు కదా. దాంట్లో ఏ ప్రాంతంలో రాజధానిలో నివసించే అవ్వతాత, పెన్షన్ అవసరం లేని అవ్వతాత ఒక రకంగా ఆలోచిస్తాడు, వైజాగ్లో ఉండే అవ్వతాత ఒక రకంగా, కడపలో ఉండే అవ్వతాత ఒక రకంగా ఆలోచిస్తారు. మీరు కడపలో ఉండే అవ్వతాత కూడా మీకు అగెనిస్ట్ ఓట్లు వేసినట్టే కదా ఎక్కువ మంది. అంతే రిజల్ట్ చూస్తే. సో మీరు ఖచ్చితంగా మీరు మోసపోయారు. ఎవరి చేత అంటే ప్రజల చేత, ఇంకోటి కాదు, మీ చుట్టుపక్కల మీరు ఎవరైతే బిలీవ్ చేసుకొని మీరు ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నారో, ఈ కేకే అన్నోడు కరెక్ట్గా చెప్తాను, కేకే నమ్మికి ఇస్తే కేకే వాడు సరిగ్గా ఇవ్వకపోతే మీరు మోసపోయినట్టు. నేను అట్లాగనమాట, అంటే వేరే వాళ్ళ పేరు చెప్పండి, నా పేరు చెప్పాను అట్లాగే. నాకేం భయం వేస్తుందంటే సార్ ఏది కట్ చేసి ఆ బిట్టి తాగేసి చూసే కేకే మన మోసం చేశాను చెప్పాడేమో అని అంటారు. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ గా ఎవరికైనా, చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే, నాకు తెలిసినంత వరకు వీళ్ళు 4 గోడల మధ్య ఉంటారు. ఇప్పుడు అందులో చాలా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఈసారి మళ్ళీ అదే క్వార్టర్ పెట్టుకున్నారు అనుకోండి, ఆల్రెడీ రెడీ అయిపోయారు. చాలా ఒకళ్ళిద్దరు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చుట్టూరు మళ్ళీ క్వార్టర్ తయారవుతారు. ఆయనకి ఏది నచ్చిందో అది చెప్తారు, ప్రజలకు నచ్చింది చెప్పరు. అప్పుడేముంది సార్, మనం నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఏకి ఇంత దారుణమైన నెంబర్స్ టీడీపీకి రావాలనుకోవాలని మీరు సేమ్ అనాలిసిస్. సో ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థ ఉంది కదా, వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డిని మోసం చేసినట్టు. అంటే ఎట్లా సార్, వాళ్ళు ఇచ్చిన పని చేసేసారు. వాలంటీర్స్ అంటే ఎట్లా వ్యవస్థ, ఒక వ్యవస్థను అయితే క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఇచ్చిన పని చేశారు సార్, ఇచ్చిన పని వాళ్ళు చేశారు. నేను పర్సనల్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. ఆ వ్యవస్థ వల్ల అతనికి నష్టం జరిగిందా, లాభం జరిగింది? అంటే వ్యవస్థ వల్ల ఓట్ బ్యాంకింగ్ వస్తుంది అనుకుంటే అవాస్తవం సార్. వ్యవస్థ ఒకటి పెట్టారు మామూలు పెన్షన్లు ఇచ్చేదానికి, లేదా వాళ్ళ సమస్యలు ఉంటే తీసుకెళ్లి వాళ్ళకి అర్జీలు పెట్టుకోవడానికి, అంటే మీడియేటర్గా ఉండేదానికి, అంతవరకు వాళ్ళు చేయగలిగారు. దాంట్లో డౌట్ లేదు 100%. సార్ ఆ వ్యవస్థ పెట్టడం వల్ల ఓట్లు వస్తాయి అనేది అవాస్తవం. ఎందుకంటే మీరు 25 సంవత్సరాల స్నేహం చేసిన మీ చిత్తూరులోనో లేకపోతే ఒంగోలులో, నెల్లూరులో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మీ మనసులో వేయాలనుకున్నాడికి ఒకరికి వాళ్ళ చేత ఓట్లు వేయించలేరు. వాడికి ఫోన్ చేసి ఇది 25 సంవత్సరాల స్నేహం, లేదా 25 సంవత్సరాలు మీతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు, లేదా మీ పిల్లల చేత కూడా మీరు వేయించలేరు, వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తారు. అటువంటిది ఒక వాలంటీర్ వచ్చి నేను చెప్పిన పార్టీకి ఓటు ఏంటంటే వాడు ఎందుకు వేస్తారు? అంత అమాయకులు కాదు కదా. మీరు జస్ట్ పోస్ట్ మ్యాన్, ఎవరో పోస్ట్ మ్యాన్ చెప్తే మారుతారా? మనకు పోస్ట్ మ్యాన్ మనకంటే ఇప్పుడంటే చాలా అయిపోయినాయి, కానీ ఒకే పోస్ట్ మ్యాన్ ఉండేవాడు ఊర్లో, మామూలుగా 20 సంవత్సరాలు తిరుగుతూ ఉండేవారు. ఆయన వచ్చి రోజు ప్రతిసారి ఉత్తరం ఇచ్చినా కదమ్మా, ఈసారి ఈ పార్టీకి ఏమ్మా ఓటు అంటే వేస్తారా? అసలు నువ్వు చేసే పని ఏంటి, నువ్వు నాకు ఓటు ఏమని చెప్పడం ఏంటి అన్నట్టుంటుంది. అంటే ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది. అదే మీరు ప్రజల జీవితాల్లో ఏదైనా చేంజ్ తీసుకొచ్చారు అనుకోండి, అసలు ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సర్పంచ్లు ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, గ్రామ స్థాయిలో మళ్ళీ అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, రెవెన్యూ వాళ్ళు ఉంటారు. ఇంతమంది ఉండగా వాళ్ళ చేత పని చేయించుకున్న వాలంటీర్లు పెంచుకొని ఆయనేమో 8,000, 7,000 5,000 ఇచ్చినట్టున్నాడు, ఈయనేమో 10,000 ఇస్తానన్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు.
ఇప్పుడు మరి ఎంపీటీసీకి లేవా? ఎంపీటీసీకి 5,000 ఏమో బా. గౌరవ వేతనం, 5,000 6,000. ఎంపీటీసీ కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి ఏం చెబుతున్నాడు, 10,000 ఇస్తానన్నాడు. సో ఈ వ్యవస్థ ఇది ఏదైతే పెట్టారో వాలంటీర్ వ్యవస్థ, అది అసలు అవసరం సమాజానికి? వాలంటీర్ వ్యవస్థ చాలా అవసరమే సార్. బట్ మీరు వాలంటీర్ అని పెట్టి శాలరీ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనున్నాను సార్ విలేజ్లో, నాకు ఏదైనా రోజుకు 1 గంట ఏదైనా విలేజ్ పని చేస్తే బాగుంటుంది అని రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. 1 గంట, ఎందుకంటే 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, లేదా మీరంతా ఒక టైం చెప్పి ఆ టైం కంటే ఆ రోజు అవైలబిలిటీ ఉంటాను. అది బియ్యం వచ్చినప్పుడు, పెన్షన్ వచ్చినప్పుడు ఆ టైంలో అవైలబిలిటీ ఉంటాను. ఎందుకంటే నా పని లోకల్ మండలంలో వచ్చేసుకుంటాను అనుకోండి. వాళ్ళలో కొంచెం చదువుకున్న వాళ్ళు, వాళ్ళలో కొంచెం ఎటువంటి కేసులు లేని వాళ్ళు, ఇలా మీరు ఐడెంటిఫై చేసి చేయొచ్చు. వీళ్ళు వాలంటీర్గా పెట్టుకోవచ్చు. బికాస్ వాలంటీర్గా వాళ్ళు వస్తున్నారు. వాలంటీర్గా నేను ఏదైనా విలేజ్లో సేవలు చేసుకోవాలి, నాకు ఒక స్ట్రక్చర్లో ఏంటి, ఎవరెవరికి పడితే సేవలు కాకుండా నాకు మీరు గవర్నమెంట్ చెప్పిన పనులు చేసేదానికి సిద్ధంగా ఉండండి. దీన్ని పార్టీ పరంగా చేసి పార్టీకి ఫేవర్గా ఎవరు ఉంటారు, లేకపోతే ఇంకొక 5,000 ఇస్తాం, వాళ్ళది 5,000 నేను వస్తే 10,000 ఇస్తానని చెప్పి ఆ లైన్ తప్పు. వాలంటీర్ అనుకున్నటువంటి అది వేరు, ఇది వీళ్ళు తీసుకెళ్ళిన లైన్ తప్పు. ఎందుకంటే నిజంగా ఉంటే చాలా అవసరమే. ఊర్లో 10 మంది మీకు ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి అని ఒకరు ఉన్నారు అనుకో 10 మంది. దాన్ని గవర్నమెంట్ కూడా ఆర్గనైజ్డ్గా చేసి మీకు అంబులెన్స్ కావాలన్నా, రైస్ పంచాలన్నా, పెన్షన్ పోవాలన్నా 20 మంది ఐడెంటిఫైడ్ వాలంటీర్స్, అంతవరకు కరెక్టే. కానీ దాన్ని తీసుకెళ్లిన విధానం, శాలరీస్, పార్టీ పనిచేయడం, పార్టీ దాన్ని మేనిఫెస్టోని ప్రచారం చేయడం, ఇది రాంగ్. సో రిజల్ట్ వచ్చిన తర్వాత గతంలో 2019లో జన్మభూమి కమిటీలు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడిని ముంచేశారో, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి ముంచింది అనేది ఒక బలంగా వినిపిస్తున్నటువంటి ఒక వాదన. ముంచింది అంటే కరెక్ట్ కాదు సార్, వాళ్ళు అనుకోవచ్చాం. కానీ వాళ్ళు పనులు చేశారు, అది వర్కౌట్ అవ్వదు అని ఫస్ట్ టైం మీకు Day 1 ఐడియా ఉండాలి. మీకు ఇచ్చిన శాలరీలు అని బొక్క తప్పితే ఉండదు. వాళ్ళకి ఇన్ని శాలరీ ఇచ్చారు కదా, దానివల్ల ఎమోషనల్ అనేది పర్సన్స్ గురించి కదా, వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏం చేసింది, ఎమ్మెల్యేలకి సీఎంకి మధ్య కొంత గ్యాప్ తీసుకొచ్చింది అనే ఫీలింగ్. అసలు సీఎంకి ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ ఉంటే వాలంటీర్ ఇంకేం చేయగలుగుతారు సార్? అంతే కదా. ఇప్పుడు చిన్న మొత్తం వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ సచివాలయాలు పెట్టారు, వార్డు సచివాలయాలు పెట్టారు. అక్కడేమో వర్క్ చేసేదంతా వాలంటీర్లు, ఎమ్మెల్యేలతో పని లేదు. సీఎం గారు ఎమ్మెల్యే గారిని కలవాలనుకున్నారు సార్, వాలంటీర్ వచ్చి మధ్యలో ఆపలేడు. అసలు సీఎం ఎమ్మెల్యే గారితో కలిస్తే కదా ఫస్ట్ కలవాలనుకుని రెడీగా ఉంటే అప్పుడు బాగుంటుంది. అన్నా ఈ చుట్టుపక్కల వాలంటీర్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో, ఇంకోటి చేస్తున్నారో అనేది. వాలంటీర్ ప్రజలకు సపోర్ట్ చేయకుండా పార్టీలకు సపోర్ట్ చేసిన ఎప్పుడైతే మొదలు పెట్టిందో ఆబ్వియస్గా ప్రజలు కూడా కొంచెం దూరం జరిగారు. ఆ వ్యవస్థకి తీసుకుంటారు, ఆబ్వియస్లీ ఇస్తే తీసుకుంటారు. సో జన్మభూమి కమిటీలని వాలంటీర్ వ్యవస్థ రెండింటిని కంపేర్ చేయొచ్చా? 100% సార్, పేరు కొంచెం చేంజ్ అంతే. సో అక్కడ ప్రాపర్ గవర్నమెంట్ నుంచి శాలరీస్ లేవు. అవును, గౌరవ అట్లా లేదు. ఇక్కడ పార్టీ మేబీ ఇంకో రూపాయలు సపోర్ట్ చేయొచ్చు, లేదా వాళ్ళు ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్గనైజ్డ్ గా చేసి ఆర్గనైజ్డ్ గా ఇచ్చినట్టే, దాని శాలరీస్ మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినట్టు. మళ్ళీ ఇంకో పార్టీ మారింది, ఇప్పుడు మేము ఇంకా అసలు వాళ్ళు 5,000 ఇచ్చింది, మేము 10,000 ఇస్తామంటున్నారు. సో ఒక కేకే సర్వీస్ అలాగే పొలిటికల్ గా కొంచెం రిఫార్మ్స్ కావాలనుకుంటున్న ఒక పౌరునిగా కంటిన్యూ చేయమంటారా ఇప్పుడు? కంటిన్యూ చేయండి సార్, బట్ ఈ శాలరీస్ కాన్సెప్ట్ కాదు. అంటే వీళ్ళనే ఉంచమని చెప్పట్లేదు. మీరు ఫ్రెష్గా తీసుకొని ఇప్పుడు మొత్తం వాలంటీర్స్ ఉన్నారు కదా, మీరు వాలంటీర్గా వద్దాం అనుకుంటున్నారా, శాలరీ కోసం పనిచేద్దాం అనుకుంటున్నారా? మేమంతా శాలరీ కోసం పనిచేయడానికి వచ్చాము అనుకుంటే వాళ్ళకి స్వస్తి పలకండి. మేము వాలంటీర్గా వద్దాం అనుకుంటే వైఎస్ఆర్సీపీ కూడా తీసుకోండి, టీడీపీ కూడా తీసుకోండి, జనసేన అందరూ తీసుకోండి. ఓకే, మీరు ఏ పనులు చేసుకోనుకుంటారు? సపోర్ట్ అనమాట, అంటే ఒక సంస్థలకి ఆడుండే వ్యవస్థలకి సపోర్ట్. ఇండివిజువల్ గా ఎవరైతే సర్వీస్ చేద్దాం అనుకుంటున్నా సర్వీస్ సపోర్ట్. ఓకే, సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి సందర్భంగా కూటమి ఎన్నికల ముందు ఏదైతే వెళ్ళిందో అదే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మీరు ఏదైతే చెప్పారు ఎగ్జిట్ పోల్, ప్రతిపక్ష హోదా అయితే రాలేదు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా పోషించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఆయనేమో ప్రభుత్వంలో కలిశారు. ఇప్పుడు ప్రజా గొంతుకుని ఎవరు వినిపించాలి? అదే సార్, మామూలుగా యాక్చువల్ నెంబర్స్ కరెక్ట్ అయినా కానీ దీంట్లో ఒక ఫ్లా ఏంటంటే, ఒక తప్పు ఏం జరిగిందంటే, ఒక నంబరు ఎప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఒక నెంబర్ ఉంటే, ఒక 50 ఒక నెంబర్ ఉంటే వాయిస్ కొంచెం గట్టిగా వినిపించేదానికి, అవతలలో భయపడేదానికి నెంబర్ ఉంటుంది సార్. 10 మంది కొనపడుతున్నారు అనుకోండి, అసలు పూర్తిగా అసలు అందులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పొజిషన్ కూడా ఎవరు అనుకుంటున్నారు, ఎమ్మెల్యే సీట్ పొజిషనే ఇస్తారు, వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే. దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి ఆ లైన్ ఉంటుంది. సో అది యాక్చువల్ కరెక్ట్ కదా, అది మనం ఏం చేయలేం. బట్ ఉన్న దాంట్లో ప్రతిపక్ష హోదా తీసుకొని
దాన్ని ఎంతో కొంత ఆ రూపేణ ఇక్కడ తప్పు జరిగింది అని జరిగి దాన్ని వాదించాల్సిన అవసరం లేదు. మీరేమంటారు, చూసుకుంటాం, కన్సిడర్ చేస్తామని ఒక ఫ్రెండ్లీ నేచర్ కూడా డిబేట్ చేసుకోవచ్చు. ఒక మామూలుగా మనం డైరెక్టర్స్ మీటింగ్ అని కంపెనీలో పెట్టుకుంటాం సార్, లేదా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం మనం ఒక దాంట్లో. దాని డజన్ మీద కొట్టుకుంటారని కదా, గ్రూప్ డిస్కషన్ లాగా ఉంటుంది. బట్ మోర్ ఒక ఆథెంటిక్ గా అడుగుతుంది, రైట్ ఉంటుంది అడిగేదానికని. అలాగే తను అడిగిన రైట్ ని మనం వెంటనే సాల్వ్ చేయాలన్నటువంటి బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్ట, తప్పేం కదా సార్, క్యాబినెట్ లో చేరి ఆయన తప్పు చేసినట్ట, ప్రతిపక్షంలో ఉండకుండా? అంటే ఈ రెండు వేరే వేరే అంశాలు సార్. ప్రతిపక్ష హోదా ఉంటే మామూలుగా పాలసీ మేకింగ్లో వాటిలో తనకి ఒక స్టేచర్గా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే యువర్ ఈక్వల్లీ స్టేచర్గా ఉంటుంది. అలా కాకుండా ఒక సైడే ఉంటే మీరు ఆబ్వియస్గా అంత గట్టిగా అడగలేరు. అంటే ఆ వాయిస్, ఆ స్టేచర్ ఉండదు. పార్టీ పరంగా చూసుకుంటే మీరు ఆబ్వియస్లీ పార్టీ హెడ్, మీకు ఉప ముఖ్యమంత్రి, మీకు డిప్యూటీ లేదా సీఎం లేదా మీకు హోమ్ మినిస్టర్ మీకు అవసరం లేదు. మీరు పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలి. అంటే 170 నియోజకవర్గాలు ఇంకా తిరుగుతూ పెద్ద దగ్గర తిరుగుతూ ఇంకా పార్టీ స్ట్రెంథెన్ చేసుకోవాలి. మీరు వేరే ఈ బాధ్యతలు పెట్టుకున్నారంటే ఆల్రెడీ ఈ బాధ్యతలు ఉన్నాయి, మళ్ళీ మీకు సినిమా బాధ్యతలు ఉన్నాయి. పార్టీ స్ట్రెంథెన్ కాదు, మీరు లోకల్ లీడర్స్ ఐడెంటిఫై చేయి, ఎక్కువ మంది కలవండి. ఇప్పుడు దాదాపుగా ఈ 5 సంవత్సరాలు మీకు హ్యావ్ ఎనఫ్ టైం. మీరు ఆల్రెడీ ఉన్న బాధ్యతలతో తక్కువ టైం అయిపోతుంది. ప్లస్ మీరు హోమ్ మినిస్ట్రీ తీసుకుంటే ఖచ్చితంగా దాని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హోమ్ మినిస్ట్రీ కావాలంటే మీ పార్టీలో ఎవరికైనా ఇప్పించుకుంటే మీరు అడగకుండా ఏం జరగదు కదా. బేసిక్గా యు ఆర్ ద మోర్ గ్రేట్నెస్. ఎవరిని అడిగి మీరే చేయడం వేరు, మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు చేయలేరు కదా, అది ఇంకా మోర్ గ్రేట్నెస్. సో మీరు పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆప్షన్ వీక్ అయిపోయినట్టు, స్ట్రెంథనింగ్ వీక్ తగ్గినట్టే కదా సార్. ఇప్పుడు అవకాశం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా తిరుగుతారు. బట్ హోమ్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు చేయగలిగింది ఇండివిజువల్ ఎమ్మెల్యేగా తన పార్టీని మీటింగ్ పెట్టుకునేదానికి చాలా తేడా. యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా తన పార్టీ మీటింగ్ పెట్టలేదు టెక్నికల్గా, బట్ యాజ్ ఎ పార్టీగా పెట్టుకోవచ్చు, మోర్ స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్స్లో యాక్చువల్గా ఈయనకి ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ఏంటంటే ప్రతిపక్ష హోదా కల్పించారు పవన్ కళ్యాణ్. యాక్చువల్ పబ్లిక్ మ్యాండేటరీ తీసుకుంటారు, అధికారంలో ఉండమని తెలుగుదేశం పార్టీకి తీసుకోవచ్చు, టెక్నికల్ తీసుకోవచ్చు సార్. మామూలుగా అది నాకు లోపల ఇప్పటికీ టెక్నికల్ టర్మ్స్ ఈరోజు అప్డేట్ తెలియదు. ప్రతిపక్ష హోదా మటు తీసుకోవాలి. ఆయనకు వచ్చింది, ఆల్రెడీ ఉంది నెంబర్ ఉంది, అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా తీసుకోకుండా ఆయన క్యాబినెట్ లో ఉంటే రేపు అసెంబ్లీ రికార్డులో ప్రతిపక్షం ఈ విధంగా అంది, అబ్జెక్షన్ చెప్పింది అని చెప్పడానికి లేదు కదా. ఇది చరిత్ర. ఎందుకంటే మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఇవాళకి కూడా ఎప్పుడు ఏం మాట్లాడారు అనేది రికార్డ్ అయి ఉంటుంది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వినిపించేటువంటి వాయిస్కి, క్యాబినెట్లో ఉండి ప్రభుత్వంలో ఉండి వినిపించేటువంటి వాయిస్కి తేడా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా భవిష్యత్తుని నష్టపోయినట్టు కనిపించట్లేదు రాజకీయంగా. అదే సార్, ఆబ్వియస్లీ మోర్ అడ్వాంటేజ్ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీరు హుందాతనంగా బిహేవ్ చేస్తూ మీరు ఇది తప్పు అయిపోయింది అన్న, లేకపోతే ఇది తప్పు అయిపోయింది సార్ ఇక్కడ అని చెప్పినప్పుడు అవతల కూడా తీసుకొని మంచిగా పాజిటివ్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చు కలిసి, దాంట్లో తప్పలేదు. కానీ ప్రతిపక్ష హోదా తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం మీరు హోమ్ మినిస్ట్రీ తీసుకోకుండా మామూలుగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. మీ గోల్ ఏంటి, పార్టీని బలోపేతం చేసుకొని ముందుకెళ్ళాలి. అలాగే అలా చేసుకుంటూ ఉండాలి. సిమిలర్లీ అప్లైస్ ఫర్ లోకేష్ ఆల్సో. ఇదేమి పవన్ కళ్యాణ్ గారు ఒకటే కాదు, లోకేష్ యు ఆర్ ద ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ది టీడీపీ. అంతే కదా సార్. మీరు మినిస్ట్రీ కాదు, మీరు పార్టీ స్ట్రెంథెన్ చేసుకోండి. ఆబ్వియస్గా ప్రజలంతా మీ వైపు చూస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం మీకు తెలియని ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడు రామారావు గారిని ఆ ఇష్యూ జరిగినప్పుడు ఎందుకు పార్టీలోంచి ఒక విపరీతమైన రాలేదు, ఎందుకంటే స్ట్రక్చర్లోకి వెళ్ళి స్ట్రక్చర్ చూసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోల్ పోషించినారు కాబట్టి పార్టీ మొత్తం మీ వెనకాల నిలబడింది. సో మీరు పార్టీని బలోపేతం చేస్తే వచ్చే స్ట్రెంత్ ఎక్కువ, లేదా ఒక మినిస్ట్రీ కంపారిటివ్లీ ఒక పార్టీ ముందుకెళ్తుంటే దాంట్లో అందరూ డిస్కషన్ మామూలు డిబేట్ చేసి మీ సలహాలు సంప్రదింపులు తీసుకుంటా ఉంటారు, ఏం చేయమంటారని. అది వేరే విషయం, అది అనఫిషియల్. సో క్యాబినెట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎవరు బాగానే ఉంది, ఇంకా చూడలేదు సార్. ఎవరు మినిస్ట్రీ ఇచ్చారు కదా, ఎవరో మినిస్ట్రీ ఇచ్చారు అనేది. క్యాబినెట్ అంటే ఇంకా పోర్ట్ఫోలియోస్ ఇంకా ఫైనల్ అయినట్లేదు, అవి కూడా చేస్తారనుకుంటా ఈవినింగ్కి. మొత్తం సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి కొత్త వాళ్ళకి ఇచ్చారు. సీనియర్స్ అందరినీ ఆల్మోస్ట్ లేకుండానే ఉంది క్యాబినెట్, ఒకళ్ళిద్దరు తప్ప, అచ్చెన్నాయుడు వాళ్ళు తప్ప. సీనియర్స్కి ఆల్మోస్ట్ లేదు, ఓన్లీ ఫ్రెషర్స్కి ఒక 7-8 మందికి ఇచ్చినట్టున్నారు. సింగిల్ టైం. అదే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే రఘురామకృష్ణరాజుకి లేదు, ఇంకా ఉంది కదా, స్పీకర్ ఆప్షన్ ఉంది కదా సార్. సరే వస్తుందా? నేను అంటలేదు సార్, ఉంటుందేమో అంటున్నాను. అదే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ ఆయనకి క్షత్రియాకి అసలు లేదు, ఆ క్యాబినెట్ లో స్థానం లేదు కాబట్టి ఆయనకి ఏమన్నా స్పీకర్ వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, ఫైనల్ గా ఇంటి దగ్గర ఏమంటున్నారు? ఇదంతా ఈ గ్రోత్ చూసిన తర్వాత పాప ఆవిడది బంగారం కూడా పెట్టి చేసినట్టున్నారు. అంటే నేను మార్నింగ్ లేచేసరికి 6:30-7 అవుతుంది సార్.
9 o'clock స్టార్ట్ అయిపోతున్నాను. నేను ఇంటికి వెళ్ళి పడుకునే సరే 2:30 అవుతుంది, నైట్ 2:30 అవుతుంది. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనే దానికి తెలుసుకునేది అసలు యాక్చువల్లీ అప్పటి నుంచి టైం లేదు. అవునా? అంటే మీరు లేనప్పుడు ఇంట్లోకి కూడా వస్తున్నారా కలవడానికి మిమ్మల్ని? అంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అంటే ఇంట్లో వాళ్ళతో రికమెండ్ చేయించి కేక్ కలవడానికి అలాంటివి మా మిస్సెస్ చాలా దూరంగా ఉంటుంది సార్ ఓవరాల్గా. కలవడం కానీ లేదా ఫ్రెండ్ నేను తెలియదు, ఎందుకంటే తనకున్న ఫ్రీడమ్ పోద్ది లేకపోతే తర్వాత అనుకొని తన ఫ్రంట్లోకి రావడం ఇష్టపడరు. ఏంది ఈ గోల్ అంతా ఏంది అని అంటలేదా? ఇంత ముందుగా జాబ్ చేసుకునే వాళ్ళు ఇద్దరు అంటే మొన్నటి వరకు ఫస్ట్ బొకే తీసుకున్నప్పుడు బాగానే హ్యాపీగా ఓకే మంచిగా ఉంది బొకే అని సార్. తర్వాత అది హాల్ అంతా నిండిపోతున్న టైంలో ఇంకా రేపటి నుంచి బొకేలు తీసుకురావద్దు పైకి, అది ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నాను. తర్వాత నాకు వచ్చిన ఆలోచన వెళ్ళినప్పుడు కొంచెం కార్ నిండిపోద్ది కదా సార్, పూలమాల ఎవరో ఎక్కడో పెట్టినప్పుడు మా ఇంటి దగ్గర షాప్ ఒకటి మాట్లాడి దాని సెకండ్ హ్యాండ్ అమ్మేసి డబ్బులు వచ్చేస్తాయి అనిపిస్తుంది. అలాంటి ఐడియా వస్తుంది అంటే వేస్ట్ ఇప్పుడు వేస్తారు, మాల వేస్ట్ లేదు సార్, ఫ్రెష్ గా ఉంటాయి, ఆ పని చేయండి అంటుంది మా ఆవిడ. సో ఇప్పుడు ఈ కంటిన్యూ చేయమని చెప్పి ఇంట్లో సపోర్ట్ ఉందా? సేమ్ సపోర్ట్ ఉంది సార్. ఇప్పుడు ఇదే సర్వేలు, పొలిటికల్ అకాడమీ ఇవన్నీ సపోర్ట్ ఉంది సార్. మళ్ళీ గోల్డ్ తీసుకుంటే వాళ్ళకి మోర్ హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు ఎవరో కలిస్తే వాళ్ళకి హ్యాపీ కాదు, కానీ ఇప్పుడు వాళ్ళ బంధువులు వాళ్ళ ఊర్లలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎక్కువ ఫీల్ అయితే వాళ్ళకి తెలుస్తుంటుంది. ఇప్పుడు ఆబ్వియస్గా ఇంకెక్కడో జరిగి ఎవరెవరో ఫోన్ చేస్తే వాళ్ళకి తెలియదు. వాళ్ళ సెక్షన్లో వరకు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కదా, చిన్న 2nd క్లాస్ ఫ్రెండ్స్, 3rd క్లాస్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ లో చూసే మీ ఫ్రెండ్ అట్లా ఏదో ఉంటది కదా కనెక్షన్ చేసి దానికి అది హ్యాపీ అంతే. బయట ప్రపంచం ఏమనుకుంటా సంబంధం లేదు, అంతవరకు హ్యాపీ. తను మళ్ళీ గోల్డ్ అడిగి ఎక్కడ మళ్ళీ ఎక్స్పెన్షన్ కడుగుతారని అంటే అది ఆ స్టేజ్ దాటలో అనుకుంటున్నాను సార్. అంతేనా? ఇంక మళ్ళీ గోల్డ్ పెట్టి గోల్డ్ కొనిచ్చేదానికి చూడాలి అంతేనా ఇక నుంచి? సో మీకు వచ్చినటువంటి ఫోన్ లో సర్ప్రైజింగ్ ఫోన్ ఏముంది రియల్ రిజల్ట్ వచ్చిన తర్వాత? అంటే అందరూ ఒకటే మాట సార్, మా సూపర్ అదిరిపోయిందని అట్లా ఉంటుంది. నాకు సర్ప్రైజింగ్ ఫోన్ అంటే ప్రతిధ్వని టీం వాళ్ళే ఒకసారి చేశారు సార్. అప్పుడు రామోజీ గారు ఉన్నారు, బాగా చేశారు, బాగా మాట్లాడారు అనిపించింది అన్నారు. రామోజీ గారు అన్నారు, వాళ్ళు నాతో అన్నారు అనమాట. ఐ ఫెల్ట్ హ్యాపీ, అంటే పెద్ద ఆయన అంత మామూలుగా అంత కాబట్టి అన్నారు. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచాను సార్ నేను, టక్కన మెలకు వచ్చింది మొన్న. అలా చేసి ఇప్పుడు ఎవరెవరో రండి కలుద్దాం, నేను వస్తాను కలుస్తాను అని ఈ మాటలు రెగ్యులర్ రోజు వస్తుంటాయి. ఎవరో పెద్ద సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకసారి రండి సార్ మాట్లాడదు, అందరూ వస్తున్నారు. బట్ నాకు ఆ 4 గంటలు మెలకు వచ్చి తెల్లవారుజామున అనిపించింది ఏంటంటే రామోజీ గారు మనల్ని పిలవరు కదా కలుద్దామని. సో ఆయన ఒక్కరే ఇక్కడ పిలవని వాళ్ళు అంత పెద్దవాళ్ళు, మనమే వెళ్ళి ఎందుకు ఒకసారి ఆయన కలిసి ఇంత పేరు ప్రతిష్ఠ వచ్చాయి కాబట్టి ఇలా ఎంతో అందుకుంటున్నారు కాబట్టి ఆయన కూడా ఒకసారి కలవడం తప్పలేదు కదా అని అనిపించింది. మిగతా వాళ్ళంటే ఎవరైనా కలవచ్చు, ఆయన ఒకసారి మనం వెళ్తే అపాయింట్మెంట్ పెద్ద ప్రాబ్లం కాదు, వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో అనుకున్నాను. ఇంకా మళ్ళీ పడుకొని మళ్ళీ 2 గంటలు చూస్తే అప్పుడు ఆల్రెడీ ఆయన చనిపోయినారు అని అనిపించింది. అది సేమ్ డే మీకు ఆలోచన వచ్చిన రోజు వచ్చింది, అప్పటికే చనిపోయినారు. మరి ఆ రోజు డిఫరెంట్ గా ఫీల్ అయ్యాను. ఓకే సరే ఆయన కూడా అనుకున్నారా అన్నట్టు ఒక ఫీలింగ్. అదే టైంలో మెలకురా అనుకోవడం, ఎవరిలోంచి అనుకోవడం. జనరల్గా ఆయన ఎవరిని పెద్దగా అప్రిషియేట్ చేయదు. అలాంటిది మాకు తెలిసిన వాళ్ళకి అంటే మా జర్నలిస్ట్ ఈనాడు వాళ్ళు వాళ్ళకి కూడా ఎవరు ఈ కేకే కనుక్కొని కూడా ఎంక్వైరీ చేశారట ఆయన ఎవరు అనేది చెప్పారు. సో అది ఆయన బహుశా బతికున్నట్టయితే పిలిచుండేవాళ్ళేమో. అంటే నాకు అది అనిపించింది. అలా అనిపించిన రోజే ఆయన ఆ మూమెంట్స్ లో ఉన్నారేమో అనిపించింది ఓవరాల్ గా. అది ఏ టైమో తెలియదు కానీ సేమ్ డేనా? సేమ్ డే 100% సేమ్ డే సార్, నేను అబద్ధం చెప్పను. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ నుంచి అలా అంటే వీళ్ళు వేరే కదా సార్, నా ప్రొఫెషన్ కాబట్టి వీళ్ళు కలవకూడదు. నేను కలవటం కదా, వాళ్ళ నుంచి మీకు ఫోన్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఇట్లాగే చాలా ఇప్పుడు చూడనోడు అంటే ఉండడు సార్. ఆబ్వియస్గా ఎవరు ఉన్నారు మా తెలుగు వాళ్ళు హైగానే చూస్తుంటారు ప్రతి ఒక్కరు, అంటే ఎవరైనా కానీ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు. మీ పూర్వాశ్రం రాజమౌళి గారు ఫోన్ చేసి అంటే మా దత్ గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది సార్, ఈ అయిపోయాక నేను వస్తాను సార్ అని చెప్పాను, ఒకటేసారి అందరిని కలుస్తానని. అక్కడ సెలబ్రేషన్ డాక్టర్ గారు అని ఆయన చెన్నై వెళ్తాను, ఈ మధ్యలో రావద్దు, నేను 2 రోజులు ఉన్నాను, వచ్చాక రా అని చెప్పి ఆయన కండిషన్ పెట్టారు. రేపు ఎల్లుండి వస్తారు అన్నమాట. అప్పుడు ఎలా మీ పూర్వాశ్రమం కూడా చేశారు, గురువు గారు కదా సార్. మా జనరల్ గా మనకు పేరు వచ్చినప్పుడు ఎవరెవరో అసలు తెలియని వాళ్ళు కూడా కేకే మా బంధువు, కేకే మా ఫ్రెండ్, లేదా నా రూమ్మేట్ ఇలాంటివి వస్తుంటాయి కదా, అలాంటివి ఉన్నాయా? అంటే అలాంటివి అందరూ నిజంగానే వాళ్ళు చెప్పేది ట్రూ సార్. ఎందుకంటే నేను బాగా ఇప్పుడు నాకున్న ఇమేజ్ చాలా సీరియస్ ఇమేజ్, కానీ నేను చాలా జాలీగా ఉండే టైపు, చాలా సరదాగా ఉండే టైపు.
లేకపోతే ఇక్కడ పాలిటిక్స్ సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి అక్కడ నవ్వితేనో జోక్గా చెప్తే బాగుంటుంది కాబట్టి మామూలుగా ఉంటున్నాం. బట్ నేను యాక్చువల్లీ చాలా జోలీ టైప్ అనమాట మామూలుగా. సో ఏ రూమ్ లో ఉన్నా వాళ్ళు చెప్పింది కూడా ట్రూయే, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నిజంగా అది ట్రూయే ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఉన్న పీరియడ్ తక్కువైనప్పుడు కూడా చాలా మంచి ఎమోషనల్ గా ఉంటాం. యాక్చువల్ గా ఫస్ట్ మన ఆఫీస్ కి వచ్చినప్పుడు కూడా క్యాజువల్ గా ఏదో మామూలుగా చేసుకుని వెళ్ళిపోతుండేవాళ్ళు కదా మీరు. అంతే అంతే సార్, అంతే. చాలా ఇప్పుడు అంతే సార్, ఇప్పుడు అంతే, ఇప్పుడు కూడా అంతేలే. ఇప్పుడు కూడా ప్రతిరోజు అన్ని చాలా బిజీగా ఉన్నట్టున్నారు. పిలిస్తే చిన్న దానికైనా వెళ్తాం సార్ మామూలుగా. ఎందుకంటే మనం కూడా ఎప్పుడైనా అపాయింట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో ఎమ్మెల్యే గారు వెయిట్ చేయించడం, కొంచెం ఇబ్బందిగా పడడం, లేకపోతే చాలా చూస్తుంటాం కదా సార్. నాకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నాడా, 1000 సబ్స్క్రైబర్ ఉన్నాడా, లేదా TV5 AB అని సంబంధం లేదు. అడిగారు ఇచ్చేస్తాం అంతే. కాకపోతే టైంలో తక్కువ అది వేరే విషయం. 10 నిమిషాలు చేద్దామా, ఇప్పుడు మీ సీనియర్ని బట్టి ఒక గంట సేపు నిదానం కూర్చుందాం, ఆయన ఎంతసేపు కూర్చోమంటే అంతసేపు కూర్చోవాలి అన్నట్టు వస్తాం. అట్లా పేషెన్స్ రెస్పెక్ట్. పెద్ద పెద్ద ఛానల్స్ సంబంధించినట్టు ఓనర్స్ కూడా మీకోసం చాలా ప్రయత్నాలు చేశారని చెప్పాను. బాగా సార్. అప్పుడు ఏమనిపించింది? ఒక పెద్ద ఛానల్కి వెళ్తే ఇంటర్వ్యూ జరుగుతుంది, అక్కడ 200 మంది ఉన్నారు, అందరూ ఆ రోజు సెలబ్రేషన్ అంటే ఆ పెద్ద ఆయన కిందకు వచ్చి లిఫ్ట్ లో అందరు కంగ్రాట్స్ ఏదో చెప్పుకుంటా ఉన్నారు. కేకే ఎక్కడ, కేకే ఎవరు అని అడుగుతున్నారు అనమాట. నేను అసలు ఆయన ఫస్ట్ టైం నేను చూడడం, ఎవరో కూడా తెలియదు చైర్మన్. వచ్చిన తర్వాత చూసి ఆయన నాకు అది అందరూ పిలిచి అంత పిలిచేవారు. సో అంత పెద్ద పెద్ద వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చిన హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఫుల్ హ్యాపీ అయితే ఫుల్ హ్యాపీగా సార్. మేబీ ఎమోషనల్ స్టేట్ ఉండదు ఏమో కానీ ఒక ఆనందంగా ఉంటుంది. ఆనందం అనే పదం కరెక్టే అంతే. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అని అంటే టఫ్ అనిపించట్లేదా? టఫ్ కాదు కానీ ఇంకా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకుని చేయాల్సి వస్తుంది సార్. నేను మామూలుగా అయితే చాలా క్యాజువల్ టైప్ కదా, టక్ అండ్ డిసిషన్స్ అలా చక్క చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు పనులు అలాంటి అవసరం, సర్వీస్లో కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఇంకొక స్టెప్ చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. సో ఇప్పుడు అంటే మోడ్లో ఏం లేదు కానీ తేడా ఇంకోసారి ఇంకో 1 more టైం చెక్ చేసుకుంటున్నాను. అంటే జనరల్ గా ఒక 90 మార్క్స్ వచ్చేదాకా అందరికి చాలా వరకు 90 నుంచి వచ్చేటప్పటికి 100 రీచ్ కావాలంటే నా వర్కింగ్ స్టైల్లో మార్పేయలేదు సార్. అది ఎందుకంటే కోర్ నా ఎసెన్స్ కాబట్టి అది ఇప్పుడు US చేద్దామన్నారు. అది ఇట్స్ ఓన్లీ couple of hours మీటింగే. బట్ ఇమీడియట్ గా నేను యాక్సెప్ట్ చేసేసాను, చేద్దాం మనం గట్టిగా చేద్దామని. దాంట్లో తేడా లేదు. ఎందుకంటే టక్కన బట్ 1 or 2 times ఆలోచించుకునే దాంట్లో తేడా అంతే. ఎట్లా చేద్దాం, ఎలా చేద్దాం, ఇలా చేద్దామా. ఓకే, సో జర్నీ ఇదే ఫీల్డ్ ప్రస్తుతానికి తెలియదు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ జర్నీలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా కేకే. అమెరికాలో కూడా ఇదే ఇలాంటి సర్వేలు చేసి సింగిల్ నెంబర్ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ కావాలి, సింగిల్ నెంబర్ ఇచ్చి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అలాగే పొలిటికల్ అకాడమీ పెట్టి రాజకీయంగా ఇప్పుడున్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడానికి నీకు ఉన్నటువంటి అదృశ్య శక్తి ఏదో ఉందన్నావు కదా, అది పనిచేయాలని కోరుకుంటున్నా.